दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण आसाकुम्भेन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समा सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। सा मे वाग्देवतेयं वसतु वदने सर्वदा सुप्रसन्ना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। పెద్దలందరికీ నమస్కారం. ఆదివారం డిసెంబర్ 29వ తారీఖు 2024 మనం మళ్ళీ వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలో 105వ సర్గలో ఉన్నటువంటి ఆదిత్యోదయంలోకి ప్రవేశిస్తున్నాం. మనం సుమారు ఒక 10, 11 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకున్నాం. వాటిలో మనం ఈ కిందసారి కొన్ని విశేషాలు విడిగా చెప్పుకోవాలి అని అనుకున్నాం. అందులో రశ్మిమంతం అనేటువంటి మాట, రశ్మి అనేటువంటి మాటకి కిరణము అనే అర్థం చెప్పుకున్నాం. అలాగే మయూఖము అన్న మాటకి కూడా కిరణం అనే అర్థం. అంశు అనేటువంటి మాట కూడా కిరణం అనే అర్థం. గభ గభస్తి అనేటువంటి మాట కూడా కిరణం అనే అర్థం. మరీచి అనేటువంటి మాట కూడా కిరణం అనే అర్థం. ఈ కిరణము అనేటువంటి పదాన్ని వాడడానికి సంస్కృతంలో ఎన్ని పదాలు ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ కిరణానికే కాదు, దేనికైనా. బంగారము అనేటువంటిది వాడడానికి సుమారు ఒక 20 రకాలైన సమానార్థకమైనటువంటి పదాలున్నాయి. కాపోతే సమానార్థకమైన పదాలే తప్ప, అదే అర్థమున్నటువంటి పదాలు కావు. వాటి అర్థం సుమారుగా సరిపోతుందంతే. కానీ అది చెప్పదలుచుకున్నటువంటి విషయం వేరు. కారణం, ప్రతి శబ్దము కూడా వ్యుత్పత్తి అవ్వడానికి ఒక ధాతువు ఉంటుంది. ఆ ధాతువు నుంచి శబ్దం తయారవుతుంది. కాబట్టి ఆ ధాతువు తయారైనప్పుడు ఏది విషయాన్ని మనకు ఋషి చెప్పదలుచుకున్నాడో దాన్ని బట్టి ఆ పదాన్ని మనకి వాడతాడు. ఉదాహరణకి రశ్మి అనేటువంటి మాట ఉన్నది. రశ్మి అనేటువంటి మాటకి అశ్రుతైతి రశ్మిహి అనేటువంటి ఉత్పత్తి చెప్పారు. అశ్రు అంటే వ్యాప్నోతి ఇది ధాతువు. అశ్రు ధాతువుకి వ్యాపించుట అని అర్థం. వ్యాపించేది అని అర్థం కిరణము అంటే. కిరణం ఒక చోట ఉండదది. ఒక చోట మొదలైందంటే అది లక్ష్యం దాకా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏదైనా అడ్డం వచ్చేదాకా. వ్యాపిస్తూనే ఉంటుంది. కాబట్టి దానికి రశ్మి లేదా కిరణము అనేటువంటి పేరు. దానికే మయూఖము అని పేరు. మయూఖం అనే పేరు ఎందుకు వచ్చింది కిరణానికంటే, వినోతి ప్రక్షిపతి అంధకారం ఇది మయూఖం. అంధకారాన్ని దూరంగా తోసేస్తుంది. కాబట్టి దాని పేరు మయూఖము. దానికి కూడా కిరణం అనే అర్థం. అలాగే అశ్నుతే వ్యాప్నోతి ఇది అంశు. ఈ అశ్రు ధాతువు మీద వచ్చినటువంటి మరొక శబ్దం అంశు. కాబట్టి అంశుమాన్ అని పేరు సూర్యుడు. అంశువులు కలవాలి. అంశు అంటే వ్యాపించేటువంటిది. అలాగే గభస్తిభిః భర్సన దీప్తోః అనేటువంటి ధాతువు. భస అనేటువంటి ధాతువుకి భయపెట్టేది, వస్తువులు చూపించేది అని అర్థం. ఈ కిరణములు లేకపోతే మనకు వస్తువులేవి కనపడవు. వాటి యొక్క వెలుగులోనే మనం వస్తువులు చూస్తాం. కాబట్టి చూపించేది అని అర్థం గభస్తి అనేటువంటి శబ్దానికి. అలాగే భయపెట్టేది అని అర్థం. వేసవికాలం మిట్ట మధ్యాహ్నం నాడు తెలుస్తుంది కిరణములు ఎంత భయపడతాయి మనని అని. కాబట్టి భయపెట్టేది, చూపెట్టేది అనే అర్థంలో గభస్తి అనేటువంటి శబ్దం. అలాగే మరీచి అనేటువంటి శబ్దం ఉంటుంది. దానికి కూడా కిరణం అనే అర్థం. మ్రియంతే క్షుద్రజంతవః అనేన ఇది మరీచి. క్షుద్రమైనటువంటి జంతువులని సుమారుగా చెప్పాలంటే ఈ బ్యాక్టీరియాలు, వైరస్‌లు అనేకమైనటువంటి సూర్యరశ్మి తగిలితే చాలా మటుకు నాశనం అయిపోతాయి. అందులో ఉన్నటువంటి కొన్ని రకాల కిరణాల వల్ల. అన్ని కిరణాలు మన కంటికి కనపడవు. కొన్ని ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ఉన్న కిరణాలు మాత్రమే మనం చూడగలుగుతాం. అంతకు మించి కిరణాలు మనకు కనపడవు. అల్ట్రా వయలెట్ రేస్ అని అంటారు. అలాగే ఇంకా రకరకాల కిరణాలున్నాయి. ఈ అనేక కిరణాలున్నాయి కాబట్టి ఇవి ఆహ్,
ఏమిటి అంటే ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క పని ఉంది. ఆ పని చేసుకుంటూ పోతూ ఉంటాయి ఆ కిరణాలు. కాబట్టి రకరకాలైనటువంటి కిరణాలు మనకి ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. మ్రియంతే క్షుద్రజంతవః, కాబట్టి మరీచి మ్రియంతే తమాం శివ, అంటే చీకట్లని పోగొడుతుంది. చీకట్లని ధ్వంసం చేస్తుంది. కాబట్టి కూడా మరీచి అనేటువంటి మాట ఉన్నది. మనం ఇప్పుడు కిందటిసారి చెప్పుకున్నప్పుడు కొన్ని వదిలివేశాం. వాటి గురించి కొంచెం వివరణ కావాలి అని కొంతమంది పెద్దలు అడగడం జరిగింది. మనం ఎక్కడి దాకా వచ్చామంటే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని చెప్పుకున్నాం బానే. భాస్కరుడైనటువంటి భువనేశ్వరుడైనటువంటి ఆయన్ని రశ్మిమంతుడు. ఇక్కడే మనం రశ్మి అనేటువంటి మాట కిరణం అని చెప్పి అర్థం వదిలేసాం. రశ్మి అనే మాట ఎందుకు చెప్తున్నాం అంటే వ్యాపించుతుంది అనేటువంటి అర్థంలో రశ్మి అనేటువంటి మాట వాడబడింది మహర్షి చేత. అలాగే సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. గభస్తిభిః, కిరణముల చేత లోకములని రక్షిస్తూ ఉంటాడు. గభస్తి అనేటువంటి మాటకి మనం చూపించేది, భయపెట్టేది అనేటువంటి అర్థం చెప్తాం. కాబట్టి మహర్షి దేనితో మనని రక్షిస్తున్నాడు అంటే మనకి చూపించి మనని రక్షిస్తున్నాడు. సూర్యుడే గనుక లేకపోతే అడ్డం వచ్చిన దాన్ని పెడదాన్ని గుద్దేసుకుంటాము. కాబట్టి మనల్ని చూపించి మనల్ని రక్షిస్తున్నాడు మహర్షి సూర్య భగవాన్ ఆయన కిరణముల ద్వారా. కాబట్టి మనం రక్షించే పద్ధతి ఏమిటంటే మనకి చూపించడం. చూపించడము అంటే జ్ఞానం ఇవ్వడం అని అర్థం. కనపడినది ఏదైతే ఉన్నదో అది తమస్సు, అది అజ్ఞానం. కనిపించేది ఏదైతే ఉన్నదో అది వెలుగు, అది జ్ఞానం. కాబట్టి గభస్తి అనేటువంటి శబ్దానికి ఇంత లోతైనటువంటి అర్థం ఉంది. ఈ గభస్తులతోటి ఆయన లోకములన్నిటిని కూడా పాలిస్తూ ఉంటాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతి. మొత్తానికి ఏషః అనేటువంటి మాట. ఏషః అనేటువంటి మాటకి ఇతడు అని అర్థం. ఇతడు అంటే ఎదురుగుండా కనపడుతున్నవాడు. మనకి బాగా దగ్గరలో ఉన్నటువంటి వాడు. ఇంకే దేవుడు మనకు కనపడడు. కనపడుతున్నటువంటి ఏకైక దైవం, ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. కాబట్టి ఆయన్ని ఏషః అని చూపించేటువంటి అవకాశం. ఇతర దేవతలు ఎవరిని ఏషః రామః అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడో మనకు తెలీదు. సహా రామః, అతడు రాముడు అని చూపించాలి తప్ప, ఇతడు రాముడు అని చూపించడానికి వీలు. దగ్గరగా ఉన్నవాడు ఇతడు, దూరంగా ఉన్నవాడు అతడు. కాబట్టి దగ్గరగా ఉండి చూపించగలిగేటువంటి వాడు ఏషః. మొత్తం ఈ ఇతడు, ఇతడు అనేటువంటి మాట చెప్పుకున్నాం మనం. ఆదిశుడి మొత్తంలో 10 సార్లు వాడారు మహర్షి. 10 సార్లు చూపిస్తూ రామచంద్రుడికి ఇతడున్నాడే, ఈ సూర్యుడున్నాడే అని చెప్పి వేలుతో చూపిస్తూ ఇతడిని చెప్తూ ఉన్నాడు. వేదాల్లో కూడా ఆ సూర్యుడిని వాడినప్పుడు, సూర్యుడికి చెప్పినప్పుడు అసౌ అనేటువంటి పదం వాడింది. ఏషః అన్నా, అసౌ అన్నా ఒకటే అర్థం. ఇతడు అనే అర్థం. కాబట్టి వేదం సావాదిత్యో బ్రహ్మా అని చెప్పి సూర్యుడిని చూపించి చెప్పింది. ఈ సూర్యుడున్నాడే ఇతడే బ్రహ్మ అయ్యా. బ్రహ్మ అంటే ఏరేగా ఉంటుంది నాకు కనపడదు అనుకోకు. నీ కంటికి కనపడేటువంటి బ్రహ్మం ఇతడే. అసావాదిత్యో బ్రహ్మ. అసౌ ఆదిత్యః బ్రహ్మ. ఈ ఆదిత్యుడే నీ కనపడుతున్న వాడే బ్రహ్మము అని చెప్పి సూర్యుని ఉపాసించమని చెప్పింది వేదం. అందుకే ఆదిత్యో బ్రహ్మేతి ఉపాసనీయః. ఇక్కడ ఏమంటున్నారు ఈయన సర్వదేవాత్మకః ఏషః. సమస్త దేవతాత్మకుడైనటువంటి వాడు సూర్యుడు. కేవలం సూర్యుడైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, సూర్యనారాయణుడు అనుకోకుండా సమస్త దేవతలు కూడా ఆయన యొక్క స్వరూపమే. లేదా ఆయన స్వరూపమే సమస్త దేవతలుగా వ్యక్తమవుతూ ఉన్నది. కాబట్టి ఆయన ఉపాసించేటప్పుడు ఎలా ఉపాసించమంది అందుకే ఆదిత్యో బ్రహ్మేతి ఉపాసనీయః. ఆదిత్యుడే బ్రహ్మము అనుకుని ఉపాసించమయ్యా. బ్రహ్మం వేరే ఎక్కడో ఉంది అని కాదు. కారణం ఏమిటి? ఆయన జగత్ సాక్షి. సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి పూజయస్వ. ఆయన నువ్వు జాగ్రత్తగా, శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పూజించు. ఆయన కర్మ సాక్షి. నువ్వు చేస్తున్న ప్రతి కర్మ ఎవరు చూడలేదనుకుంటాం. కానీ కొంతమంది సాక్షులుంటారు. పంచభూతములు సాక్షులు. అలాగే చంద్రుడు సాక్షి, సూర్యుడు సాక్షి, మన అంతరాత్మ సాక్షి. అలాగా 8 మంది సాక్షులుంటారు అని చెప్తారు. అలాగే సూర్యుడు మనకి ఆహ్, మన కర్మలకి సాక్షి అయినటువంటి వాడు. అందుకే ఆయన్ని దేవానాం ఆత్మా సూర్యః అని చెప్తుంది. దేవతలందరికీ ఆత్మ సూర్యుడట. కాబట్టి సర్వదేవాత్మకః ఏషః. సమస్త దేవతలకు స్వరూపుడితడు.
భగవంతుడిని, భక్తుడిని అనుసంధానం చేయడానికి ఏదో అగరత్తుల పేర్లు చెప్తూ ఉంటాం మనం. కాదు. భగవంతుడిని, భక్తుడిని, సూర్యుడిని మనని అనుసంధానం చేసేది ఏమిటి అంటే అది కిరణాలు. అందుకని కిరణాలకంత గొప్పదనం ఉంది. మనకి సూర్యుడు కనపడకన్నా ముందే సూర్యకిరణాలు కనపడతాయి. సూర్యకిరణాలు వస్తున్నాయంటే మనకి లెక్క తర్వాత సూర్యుడు ఉదయించబోతున్నాడు. కాబట్టి మనల్ని నిద్ర లేపి అదిగో ఆయన వచ్చేస్తున్నాడయ్యా లేవయ్యా అని చెప్పేటువంటివి ఆయన కిరణాలు. కాబట్టి ఆ రశ్మి అనేటువంటి మాట, గభస్తి అనేటువంటి మాట, మరీచి అనేటువంటి మాట, వయూఖ అనేటువంటి మాట అన్ని సార్లు అన్ని రకాలుగా వాడి మనకి వాటి యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఈ కిరణంగా ఈ కిరణంగా ఈ కిరణాల్లో ఉన్నవి ఎక్కడో మొదలయ్యాయి. సూర్యుడి దగ్గర మొదలయ్యాయి. ఆగకుండా వ్యాపిస్తూ ప్రయాణం చేస్తూ లక్ష్యమైనటువంటి మన దాకా వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం గౌరవించాలి. అవి ఎటెళ్తాయి? తిర్యగూర్ధమధశ్చాయి రశ్మయః తస్య సంతతః తస్య సంతతిః. ఈ కిరణములన్నీ కూడా తిర్యక్ అడ్డంగా కొన్ని వెళ్తాయి. ఊర్ధ్వం పైకి కొన్ని వెళ్తాయి. అధః కిందికి వెళ్తాయి. అంటే సర్వదిక్కులా వ్యాపించేటువంటి కిరణములివి. ఏదో కేవలం కిందకి మాత్రమే ప్రసరిస్తాయి అనుకోవడానికి వీల్లేదు. సూర్యగోళానికి పైవైపు కూడా వెళుతూ ఉంటాయి. అన్ని వైపులా వెళుతూ ఉంటాయి. సర్వతోముఖమైనటువంటి దృష్టి ఉన్నది ఈ కిరణాలకి అని చెప్పడం కోసం అటువంటి కిరణాలను ఉపాసించమన్నారు. ఈ కిరణాలు సూర్యుడి పరంగా చూస్తే అవి కిరణాలు. పరమాత్మ పరంగా చూస్తే పరమాత్మ యొక్క శక్తులు, పరమాత్మ నుంచి వ్యాపించి బయటికెళ్ళేటువంటి శక్తులు. మన శరీర పరంగా చూస్తే మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణములే ఈ కిరణములతో సమానం. ఈ ప్రాణములన్నీ అటు ఇటు తిరుగుతూ వ్యాపిస్తూ ఉండబట్టే మనం జీవించి ఉన్నాము. కాబట్టి ప్రతి పదానికి కూడా గురువుగారు 3 రకాల అర్థాలు చెప్పారు. ఒకటి సూర్యుడి పరంగా, 2 పరమాత్మ పరంగా, 3 నీ పరంగా, నీ యొక్క ఆత్మ పరంగా. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కూడా కిరణం అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటి మాట. అంతేకాదు రశ్మి అనేటువంటి శబ్దానికి వేద మంత్రము అని కూడా అర్థం ఉన్నది. కాబట్టి వేద మంత్రముల ద్వారా ఆయన తెలియజేయబడతాడు. ఎక్కడుంటాయి వేద మంత్రములు? సర్వతో వ్యాపకమై ఈ సృష్టిలో తిరుగుతూ ఉంటాయి. ఈ అంతరిక్షంలో ఉంటాయి వేద మంత్రాలవి. ఆ ధ్వని రూపంలో, ధ్వని తరంగాల రూపంలో తిరుగుతూ ఉంటాయి. మనకు తెలియవు. అసలు వేద మంత్రాలన్నిటికి మూలమైనటువంటి ధ్వని ఏది? ఓం అనేటువంటి ప్రణవనాదం. ఈ మధ్యనే నాసా సైంటిస్టులు కూడా సూర్యుడి దగ్గర నుంచి చేసిన పరిశోధనలో అక్కడి నుంచి ఒక శబ్దం వస్తూ ఉన్నది. ఆ శబ్దం ఎలా ఉన్నది? మాకు తెలీదండి. కావలిస్తే చెప్పగలం. భారతదేశంలో హిందువులు వాడేటువంటి ఓం అన్నట్లుగా వస్తున్నది అక్కడ శబ్దం అని చెప్పి వాళ్ళు వివరించారు. ఓంకారం సర్వ వేద మంత్రాలకి కూడా మూలమైనటువంటిది. కాబట్టి ఈ రస్ములు అంటే ఆ ఓంకారం నుంచి వస్తున్నటువంటి కిరణం వల్లనే అర్థం కాదు. ఆ సూర్యమండలం నుంచి వస్తున్న కిరణం వల్లనే అర్థం కాదు. ఓంకారం నుంచి వస్తున్నటువంటి సమస్త వేద మంత్రములు సృష్టి అంతా నిండి ఉన్నాయి. అవి ఈ రశ్మి అనేటువంటి మాటలో ఆహ్, అర్థం. ఈ కిరణము అనేటువంటి మాటకి గోవు అనేటువంటి అర్థం కూడా ఉంది. గో శబ్దానికి కిరణం అనే అర్థం. కాబట్టి సూర్యుడెవరు? గోపాలుడు. గోవుల్ని పాలించేటువంటి వాడు. కిరణవల్ అనేటువంటి పాలించేటివాడు. లేదా గోవిందుడు. లేదా గోపతి అనేటువంటి పేరుతో సూర్యుడిని కూడా పిలుస్తారు. అంటే ఏమిటనమాట, కిరణాలనేటువంటి మందల్ని తోలుతూ ఉన్నటువంటి కృష్ణ భగవానుడే సూర్యుడు. నేనే సూర్యుడిని అని మన భగవద్గీతలో చెప్పేస్తుంది. కాబట్టి గోవు అనే శబ్దంలో చూసినా కూడా కిరణం అనేటువంటి మాటకి పరమాద్భుతమైనటువంటి అర్థం మనకి కనపడుతుంది. ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఈయన అదేంటండి మంచివాళ్ళైనటువంటి దేవతలను పాలించాలి గాని, అసురుల్ని కూడా ఆయనే పాలించడం ఏంటండి? వాళ్ళని తన్ని తగిలేయాలి గాని అనిపిస్తుంది మనకు. కానీ ఈ దేవతలు, అసురులు అనేటువంటి వాళ్ళు మనలోనే ఉన్నారు. మనలోనే ఆసురీ ప్రవృత్తులు పెరిగితే అసురత్వం ఉంటుంది. దైవీ ప్రవృత్తి పెరిగితే దైవత్వం ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉన్నా కూడా ఆయన కర్మసాక్షి. మన కర్మలకు అనుగుణంగా ఫలితాన్ని ఇస్తాడు. మనం మంచిగా ఉన్నా, చెడ్డగా ఉన్నా కూడా మనకి దిక్కు సూర్యుడే. వాడు చెడ్డవాడు కదా అని వాడి మీద పడడం మానడు. ఆ సూర్యకాంతికి పడకుండా ఉండదు. మంచి వాళ్ళకి అదే ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెడ్డవాళ్ళకి అదే ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఏషః దేవ అసుర గణాన్ పాతి. దేవతల్ని, అసురుల్ని కూడా పాలిస్తూ ఉంటారయ్యా. అంటే త్రిగుణాలతోటి బంధింపబడినటువంటి సర్వ జీవరాశిని కూడా పాలించేటువంటి వాడు
ఆ సూర్య భగవానుడు. కాబట్టి ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి. సమస్త లోకములకి కూడా ఈయనే వెలుగు. ఈయనే వెలుగంటే ఒకడే సూర్యుడున్నాడండి. అంతకన్నా సూర్యులు లేరా? అంటే ఎన్ని లోకాలున్నాయో అన్ని సూర్యులున్నారు అని మనకు వేదం చెప్తుంది. సహస్ర సూర్యుడు ఒక్కసారి ఉదయించినట్లుగా ఉంది అని చెప్పి వర్ణనలో మనకు చాలా సార్లు కనపడుతుంది. సహస్రం అంటే 999 తర్వాత వచ్చేటువంటి 1000 కాదు. సహస్రం అనే మాటకి అనంతం అని అర్థం. శతమనంతం భవతి. అలాగే సహస్రం కూడా అనంతం భవతి. స అది అనంతం అనేటువంటి అర్థంలో వా వాడతారు. ఈ కిరణం అనేటువంటిది గోవు అని తెలిస్తే, ఆ గోవుల్ని పాలించేటువంటి గోపాలకుడు ఎలా ఉంటాడో మనం ఊహించొచ్చు. అందుకని కిరణాల గురించి అంతగా చెప్పవలసొస్తుంది. కిరణములు, కిరణములు, కిరణములు అని ఇన్ని సార్లు మహర్షి ఇన్ని రకాలుగా వాడడం ఏమిటయ్యా అంటే, నువ్వు కిరణాలను అర్థం చేసుకుంటే, గోవుల్ని అర్థం చేసుకుంటే దాని వెనకాల ఉన్నటువంటి గోపాలుడు ఎలా ఉంటాడో ఊహించినట్టే, ఈ కిరణాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకుంటే, ఆ కిరణాలకి మూల కారణమైనటువంటి శక్తి స్వరూపాన్ని నువ్వు ఉపాసన చేయవచ్చు. కాబట్టి ఈ కిరణంతోటి ఏం చేస్తారు? కిరణాలతోటి స్వామి సూర్య భగవానుడు పాతి, పాతి అనేటువంటి మాటకి పాలిస్తాడు అనేటువంటి అర్థం ఉంది. తాగుతాడు అనేటువంటి అర్థం కూడా ఉంది. ఈ కిరణములతోటే రసాలన్నిటిని కూడా పైకి తాగుతాడు. రశ్మినాం ప్రాణానాం రసానాం స్వీకరణాత్ చ సూర్యః. ఈ కిరణాలతోటి ప్రాణాలని, సృష్టిలో ఉన్నటువంటి నీటిని కూడా లాగేస్తూ ఉంటాడు, పీల్చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పేరు సూర్యుడయ్యా అని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉంది. ఒక్కొక్క రోజు గడిచిపోయిన కొద్దీ భలే ఉంది గడిచిపోయింది హమ్మయ్య! అనుకుంటాం. కానీ మన ఆయుష్‌లో కొంచెం కొంచెం తగ్గిపోతుంది. అది వెనక్కి తిరుగుతూ ఉంటుంది క్లాక్ అనేటువంటి విషయం మనకు తెలీదు. కాబట్టి ఆయన మన ప్రాణాల్ని పీల్చేస్తూ ఉంటాడు. తన యొక్క శక్తితోటి. ఇది ఈశ్వరుడు చేసేటువంటి పని. కాబట్టి ఆ సృష్టి స్థితి లయలు చేసేటువంటి పని చేసేటువంటి వాడు ఎవడైనా సరే పరమాత్మే, భగవంతుడే. కాబట్టి జీవులు సృష్టింపబడడానికి, పెరగడానికి అవసరమైనటువంటి వాడు సూర్యుడు. అలాగే వాటి ప్రాణ హరణం జరగడానికి కూడా సూర్యుడే కారణము. ఇది ఒక ఈశ్వర కృత్యం. కాబట్టి మనం మనం పూజ చేయాలంటే మరి సూర్యుడిని ఎలా పూజ చేస్తామండి? రోజు సూర్యుడికి మనం ఉపాసన చేయటం లేదే, పూజ చేయటం లేదే. నా అభిష్ట దైవానికి నేను పూజ చేసుకుంటానే. అంటే నీ అభిష్ట దైవం సూర్యుడిలో ఉన్నటువంటి అసలైనటువంటి దైవం అనేటువంటిది అర్థం చేసుకుంటే సరి అయినటువంటి ఉపాసన. ఏ ఉపాసన చేసినా మన ఉపాస్య దైవం సూర్యమండలాంతర్వర్తి అనేటువంటి ఎరుక కలిగి ఉండడం సరి అయినటువంటి ఉపాసనకి దారి తీస్తుంది. కాబట్టి మనం వేసే ఆహుతులన్నీ, మనం వేసే మంత్రాలన్నీ అవి ఎలా వెళ్తాయి దేవతల కంటే ముందు సూర్యుడి దగ్గరికెళ్తాయి. అగ్ని అదేటువంటి దాహక శక్తి కలిగినటువంటి సూర్యుడి దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి అవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి సమస్త దేవతలకి. అందుకే సమ్యకాదిత్యముపతిష్ఠతి. అగ్నౌ ప్రాప్తాహుతిః సమ్యక్ ఆదిత్యముపతిష్ఠతి. బాగా వేసినటువంటి మంత్రంతో వేసినటువంటి ఆహుతులు ఏవైతే ఉన్నాయో, అవి ఆ దేవతలకి చేరడానికి ముందు సూర్య భగవానుడికి చేరి, అక్కడి నుంచి ఆ దేవతలకు చేరతాయి కాబట్టి, సమస్త దేవతా స్వరూపుడైనటువంటి వాడు సూర్య భగవానుడు. ఆయనకి సహస్ర కిరణః అనేటువంటి పేరుంది. అంటే 1000 కిరణములు కలవాడు. అంటే అనంతమైనటువంటి కిరణములు కలవాడు అని పేరుంది. అనంతమైనటువంటి కిరణాలు కాదండి. సహస్ర కిరణములే అని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. 1000 రకాల కిరణాలున్నాయి సూర్యుడు. ఆ 1000 రకాల కిరణాలు 3 రకాలుగా ఉంటాయి అని చెప్పి శాస్త్రం మనకు వర్ణిస్తున్నది. అందులో వృష్టి సర్జన కిరణాలు అని ఉంటాయి. వాటి వల్ల వర్షం కురుస్తుంది. అవి 400 రకాలుగా ఉంటాయట. వాటన్నిటికి పేర్లున్నాయి. ఆశ్చర్యపోతాం మనం. ఇంత శాస్త్రం ఉందా సూర్యుడి గురించే. వృష్టి సర్జన కిరణాలు 400 ఉన్నాయి. అలాగే ఘర్మ సర్జన కిరణాలు 300 ఉన్నాయి. అంటే ఉక్కపోత పుడుతూ ఉంటుంది. అటువంటి దాన్ని పుట్టించేటువంటి కిరణాలు ఒక 300 ఉన్నాయి. మొత్తం హిమసర్జన కిరణాలని చెప్పి పొద్దున్నే మంచు వస్తోందంటే కారణం ఆ సూర్య భగవానుడే. ఆ సూర్య భగవానుడే సరి అయినటువంటి మోతాదులో తన యొక్క రశ్ములని రెగ్యులేట్ చేయడం వల్ల మనకి హిమము లేదా మంచు కనపడుతూ ఉన్నది. ఇవి ఒక 300 ఉన్నాయి. అంటే వృష్టి సర్జన కిరణాలు 400, అలాగే ఘర్మ సర్జన కిరణాలు 300, హిమసర్జన కిరణాలు 300. మొత్తం కలిపి సహస్రాలండి. సహస్ర కిరణుడు అంటే ఇదండి అర్థం. ఆయనకి ఇన్ని రకాల కిరణాలున్నాయని. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క రకమైన పని చేస్తుంది. ఈ 1000 కిరణాలు ఒకే రకమైన పని చేయవు. కొన్ని ఏం చేస్తాయి, ఆకుపచ్చగా ఉండేటువంటి వాటి మీద ప్రసరిస్తాయి. ఉదాహరణకి పత్రహరితం. పత్రహరితం మీద ప్రసరించి కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ఒకటి జరిగి, మనకి దాని నుంచి సరైనటువంటి ఆహారం వృద్ధి పొందుతుంది.
వృక్షములవి మొలకెత్తడానికి అవసరమైనటువంటి వ్యవహారం కలుగజేస్తాయి. అవి కొన్ని రకాల కిరణాలు. కొన్ని రకాల కిరణాలు వెళ్తాయి. కొన్ని రాళ్ళకి తగులుతాయి. ఆ రాయికి తగిలి, తగిలి, తగిలి ఆ రాయిని మార్చేస్తాయి. ఎలా మారుస్తాయి? రత్నంలాగా మారుస్తాయి. పగడంలా మారుస్తాయి. గోమేధికంలా మారుస్తాయి. తగిన కిరణము యొక్క శక్తిని బట్టి, ఆ వేవ్ లెంగ్త్‌ని బట్టి క్రమక్రమంగా ఆ రాయి అలా మారిపోతుంది. భూమిలోకి ఉన్న ఖనిజాలన్నీ కూడా ఆ రకంగానే సూర్యరశ్మి వల్ల మార్పు చెందినటువంటి అశ్మములు లేదా రాళ్ళు అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. ఈ కిరణాలతోటి ఆయన ఈ 3 రకాల పనులు చేస్తారు. ఒకటి వాన కురిపించడం, 2 మంచు కురిపించడం, 3 సృష్టికి అవసరమైనటువంటి తేమ లేదా ఉక్కపోతనివ్వడం. తేమ కూడా ఆహ్, హ్మ్, సూర్య కిరణముల వల్లే వస్తుంది అని చెప్పి మనకు చెప్తారు. మొత్తానికి ఆకాశాద్ వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః. అగ్ని నుంచి నీరు పుడుతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైనా ఏదైనా మనం వేయించినప్పుడు తెలుస్తుంది. దానిలోంచి ముందు నీళ్లు కొన్ని బయటకొస్తాయి. మాయిశ్చర్ బయటకొస్తుంది. అగ్ని నుంచి నీరు పుట్టడం అంటే అది. కాబట్టి ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్ని నుంచి నీరు వచ్చింది. ఇది క్రమం. మనకి ఈ పంచభూతంలో యొక్క ఆవిర్భావం జరిగేటువంటి క్రమం. కాబట్టి సూర్యుడి నుంచి ఈ రకంగా వాన కురుస్తుంది. తేమ కలుగుతుంది. అలాగే మంచు మొదలైనటువంటివి కూడా కేవలం సూర్యకిరణాల వల్లే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది సర్వదేవాత్మకుడు కదండీ సూర్యుడు. ఏ దేనితో కీర్తన చేయాలి ఆయన్ని? అంటే శ్రీ సూక్తంతో చెయ్యి. ఏం ప్రమాదం లేదు. లేదా పురుష సూక్తంతో చెయ్యి. అమ్మవారు అనుకుంటే శ్రీ సూక్తంతో చెయ్యి. విష్ణుమూర్తి అనుకుంటే పురుష సూక్తంతో చెయ్యి. శివుడు అనుకుంటే నమక చమకాలతో చెయ్యి. సర్వదేవతలు కూడా ఈ స్వరూపములే అని మనం ఆరాధిస్తాం. అందుకే వినాయకుడికి అభిషేకం చేసినప్పుడు శ్రీ సూక్త, పురుష సూక్త, నమక చమకాలతో చేస్తాం. సూర్యుడికి కూడా శ్రీ సూక్త, పురుష సూక్త, నమక చమకాలతోటి అభిషేకం. కారణం వీళ్ళందరూ కూడా ఏకైక దేవతలు. ఇండివిడ్యువల్ గాడ్స్ అనేటువంటి పేరు మనం ఏనాడు ఒప్పుకోలేదు మన శాస్త్రం. వాళ్ళందరూ సర్వదేవాత్మకులు. సమస్త దేవతల యొక్క శక్తి ఆయా దేవతల్లో ఉంటుంది. నేను అభీష్టంగా భావించేటువంటి దేవత సర్వదేవాత్మకుడు సుమా అని చెప్పి సర్వదేవతల్లోనూ నా అభిష్ట దైవాన్ని చూడగలగడం సరియైనటువంటి ఉపాసన అని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి సూర్యుడిని ఉపాసిస్తున్నామంటే అతన్ని సర్వదేవాత్మకుడుగా భావించి ఉపాసించాలి. అందుకే కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు. ఏమన్నాడు? ఆదిత్యం ఏ ప్రపశ్యంతి మాం పశ్యంతి న సంశయః. ఏమయ్య నిద్ర లేచి కళ్ళు తెరవగానే సూర్యమండలాన్ని ఎవరు చూస్తున్నాడో వాడు నన్నే చూస్తున్నట్టు లెక్కయ్యా అని కృష్ణుడు చెప్పాడు. అంటే సూర్య భగవానుడు కృష్ణ స్వరూపము అని మనకి అర్థమవుతుంది. అలాగే భవిష్యోత్తర పురాణం ఒక అందమైనటువంటి మాట చెప్పింది. ఏమని? ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి. ఆదిత్యుడే పరమేశ్వరుడయ్యా. ఆ పరమేశ్వరుడే ఆదిత్యుడయ్యా. వీరిద్దరి మధ్యన ఎటువంటి తేడా లేదు అని చెప్పి భవిష్యోత్తర పురాణం చెప్తారు. అంటే కృష్ణుడు ఆయన అయ్యాడు. శివుడు ఆయనే అయ్యాడు. అలాగే పద్మపురాణం ఇంకొక అందమైనటువంటి మాట చెప్తుంది. సౌరమండల మధ్యస్థం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివమవ్యయం. శివం అవ్యయం నమామి. సౌరమండల మధ్యస్థుడైనటువంటి సంసార రోగాన్ని పోగొట్టేటువంటి నీలకంఠుడైనటువంటి విరూపాక్షుడైనటువంటి అవ్యయుడైనటువంటి శివుడుగా సూర్యుడిని నేను నమస్కరిస్తున్నాను. అంటే ఏమైంది ఇప్పటికి? శివుడు ఆయనే, విష్ణువు ఆయనే అయింది. మరి అమ్మవారు కూడా ఆయన స్వరూపమే. అసోయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళః అనేటువంటి ఒక మంత్రం ఉంది. అసౌ అనేటువంటి ఇతడు అరుణః. అరుణ అనగానే మనకి అరుణాం కరుణాతరంగితాక్షీం అయినటువంటి ఆ లలితా పరాభట్టారి గుర్తు రావాలి. ఎక్కడుంటుంది ఆవిడ? సూర్యమండల మధ్యస్థ. సూర్యమండలం మధ్యలో ఉంటుంది ఆవిడ. రామచంద్రమూర్తి అక్కడే ఉంటారు. శివుడు అక్కడే ఉంటాడు. అంటే సమస్త దేవతల్ని కూడా మనం సవితృ మండలాంతర్వర్తి అయినటువంటి శక్తులుగా గుర్తించమని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈయన్ని అందరూ చూడొచ్చు. కొందరికి కనపడతాడు, కొందరికి కనపడడు అని చెప్పాలి. ఇతర దేవతల మాట ఎలా ఉన్నా ప్రత్యేకంగా కనిపించేటువంటి సూర్యుడిని అందరూ కూడా మనం చూడవచ్చు. కొందరు ఏం చేస్తారు? ఆహ్, నిర్గుణ నిరాకారంగా ఉపాసిస్తారు. అంటే నిర్గుణ స్వరూపుడు. ఆయనకి రూపము లేదు, నామము లేదు అని చెప్పి అలా చేసేటువంటి ఉపాసనలు కొందరు చేస్తారు. అది చేయడం చాలా కష్టం.
అంతమందికి కుదిరేటువంటి ఆహ్, క్లేశో అధికతరః తేషాం అంటాడు కృష్ణ పరమాత్మ. ఈ రకంగా నిర్గుణ పరబ్రహ్మముగా దేవుడిని ఉపాసించడం అనేది క్లేశః అధికతరః. మరి ఎవరు చేయగలరండి ఇది? అంటే ఏముంది కశ్చిత్ ధీరః. ఎవరో వేలలో, వందల్లో ఒకడికి ఆ గురి కుదురుతుంది. నామరూపాలు లేనటువంటి పరమేశ్వరుడిని ఉపాసించడం. అది నిర్గుణ నిరాకారమైనటువంటి ఆహ్, ఉపాసన. కానీ అందరికీ కుదిరేటువంటి వాళ్ళు కాదు. తక్కిన వాళ్ళు ఏం చేస్తారు? సగుణోపాసన చేస్తారు. సగుణోపాసన మళ్ళీ 2 రకాలు. సగుణ నిరాకార, సగుణ సాకార ఉపాసన. సగుణ నిరాకార ఉపాసన అంటే రామచంద్రమూర్తి ఉన్నాడు. ఆయన సగుణుడు. అంటే రూపం ఉంది, నామం ఉంది, నీలమేఘశ్యాముడు, అజానుబాహుడు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సగుణుడు. గుణములు కలిగి ఉన్నాడు. కానీ ఆయనే పరబ్రహ్మము. ఆయన సమస్త సృష్టికి కారణమైనటువంటి వాడు. సృష్టి స్థితులు లయలు చేసేటువంటి సామర్థ్యం ఉన్నవాడు అని రాముడిని ఉపాసించాడనుకోండి. అది సగుణ నిరాకార ఉపాసన. అలా కాదు. రాముడు మానవుడు లేదా దేవుడు మనకి కోరికలన్నీ తీరుస్తాడు. ఆయన అబద్ధం చెప్పడు. ధర్మంగా ఉంటాడు. ధర్మంగా నడుస్తూ ఉంటాడని రాముడిని ఉపాసించారనుకోండి. అది సగుణ సాకార ఉపాసన. కాబట్టి నిర్గుణ నిరాకారం గాని, సగుణ సాకారం గాని, సగుణ నిరాకారం గాని ఉపాసనలు 3 రకాలుగా ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్తారు. అందుకే ద్వే బ్రహ్మే 2 రకాల బ్రహ్మలున్నాయట. మూర్తంచ అమూర్తంచ ఒకటి రూపమున్న బ్రహ్మ, రెండోది రూపం లేని బ్రహ్మ. రూపం లేని బ్రహ్మ అంటే నిరాకార బ్రహ్మ. అంటే కేవలం ఓంకారమో లేదా ఒక తేజస్సో దలుచుకుని దాన్ని ఉపాసన చేయడం. అది మనలాంటి వాళ్ళకి సాధారణమైనటువంటి వారికి సాధ్యమైనటువంటి మనం ఏం చేయాలి అందుకని సగుణ ఉపాసన చేస్తాం. సగుణ ఉపాసనైనా, నిర్గుణ ఉపాసనైనా సరే మోక్షాన్నే ఇస్తుంది. కారణం ఏ పేరుతో పిలిచినా నువ్వు ఉపాసిస్తున్నది బ్రహ్మమునే. సగుణ బ్రహ్మమా, నిర్గుణ బ్రహ్మమా ఏదో ఒక బ్రహ్మనే పట్టుకున్నావు కాబట్టి అది చివరికి మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తారు. మొత్తానికి శివ స్వరూపులు, విష్ణు స్వరూపులు, అమ్మవారి స్వరూపులు మనకు అభీష్ట దేవుడు ఎవరైతే వారిని సూర్యమండలంలో దర్శించుకుంటే సర్వదేవాత్మకో హ్యేషః అనేటువంటి మాట మనకి అర్థమవుతుంది. ఇతడు సర్వదేవాత్మకుడు సుమా అనేటువంటి అమ్మవారికి అందుకే అమ్మవారిని ఆరాధించేటప్పుడు చెప్తారు. సూర్యమండల మధ్యస్థాం మహాత్రిపుర సుందరీం అరుణాం కరుణాతరంగితాక్షీం. సూర్యమండలం మధ్యలో ఉన్నటువంటి అమ్మవారికి మరొక పేరు ఉంది. గాయత్రి. అది సూర్యమండలంలో ఉన్నటువంటి అమ్మవారిని ఉపాసించేటువంటి పద్ధతి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి నువ్వు గాయత్రిగా అమ్మవారిని ఉపాసించదలుచుకుంటే సవిత అనేటువంటి రూపంలో ఆవిడ ఆ సూర్యమండలంలో ఉంటుంది. కాబట్టి ఈయన సర్వదేవతాత్మకుడు అని చెప్తున్నాడు. సర్వదేవాత్మకః ఏషః అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు మనకి మహర్షి. అగస్త్య మహర్షి. కేవలం దేవతేనా అండి అంటే కాదట. సూర్యుడు త్వం మాతా, త్వం శరణం, త్వం ధాతా, త్వం ధనం, త్వమాచార్యః, త్వం త్రాతా, త్వం హర్తా, త్వం విపదాం అర్క ప్రసీద భానో అనేటువంటి ఒక మంత్రం ఉన్నది. నువ్వే తల్లివి, తండ్రివి, దైవానివి, నువ్వే శరణువి, నువ్వే బ్రహ్మమువి, నువ్వే నా ధనానివి, నువ్వే నా ఆచార్యుడివి. నాకున్న సమస్తము నువ్వే సుమా. నా సంపద నువ్వు అని చెప్పి సూర్య భగవానుడిని విపదాం అర్క ప్రసీద భానో కష్టాలొచ్చినప్పుడు నన్ను గట్టెక్కించవలసింది నువ్వే సుమా స్వామి అని చెప్పి సూర్య భగవానుడు వేడుకోవడం మనకు కనపడుతుంది. ఇంకా ఇద్దరున్నారు మనకు కనపడేటువంటి వాడు. ఒకడు సూర్యుడైతే రెండోటువంటి ఆయన చంద్రుడు. ఈ సూర్యుడు, చంద్రుడు ఇద్దరు కూడా శివలింగముల వలె భాసిస్తూ ఉంటారని చెప్పి దూర్జటి తన శ్రీకాళహస్తి మహాత్మ్యంలో శివలింగాన్ని ఉదయగ్రావము అనేటువంటి ఉదయగ్రావమే చంద్రబింబంట. చుట్టూ ఉన్నటువంటి సముద్రమే ఆయన చేసిన అభిషేక జలం. మెరిసిపోతున్నటువంటి తారలే ఆయన వేసినటువంటి పుష్పాలు. అక్కడ ఉన్నటువంటి మేఘములే ఆయన వెలిగించినటువంటి ధూపం అగరత్తుల నుంచి వచ్చేటువంటి ధూపం. ఇలాగా సగం ఉదయించి వచ్చినటువంటి ఆ గుండ్రంగా ఉన్నటువంటి ఆ ఉదయ పర్వతం నుంచి వచ్చినటువంటి చంద్రుడిని చూసి ఆయన శివలింగమేమో అని భ్రాంతి పడ్డారు. వెలుగులేనటువంటి శివలింగం పైకొచ్చేస్తోంది అని భ్రాంతి పడి ఆయన నమస్కారం చేశాడు చంద్రుడు. అలాగే సూర్యుడిని కూడా శివలింగంగా చూసి నమస్కారం చేయడం అగ్నిలింగం సూర్యుడంటే. అగ్నిగా ఉపాసించడం, అగ్నిలింగంగా ఆయన ఉపాసించడం అనేది మనకు కనపడుతున్నది. అందుకే మనకి
నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే అని అద్భుతమైనటువంటి మంత్రం ఒకటి ఉంది. అదేం చెబుతుంది మనకి? రుద్రాయ, రుద్రుడికి నమస్కారం, రుద్రునికై నమస్కారం. విష్ణవే, విష్ణువుకై నమస్కారం. బ్రహ్మణే, బ్రహ్మగారికి నమస్కారం. తుభ్యం సూర్యమూర్తయే, సూర్య స్వరూపమైనటువంటి ఈ ముగ్గురు మూర్తులకి కూడా నమస్కరిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందుకే ఈయన ఏమన్నారు? ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః. ఇతడే బ్రహ్మ, ఇతడే విష్ణువు, ఇతడే శివుడు. మనం 3 చూపించేసాం. ఇప్పుడు ఏష స్కందః, ఏష స్కంద ప్రజాపతిః. స్కందుడు ఇతడే, ప్రజాపతి ఇతడే. స్కందుడు అనేటువంటి మాటకి మనకి మామూలుగా పైకి కనపడేది కుమారస్వామి అనేటువంటి అర్థం. కాబట్టి అటువంటి కుమారస్వామి ఎవరయ్యా ఉన్నారు అంటే ఈ సూర్య భగవానుడే అని చెప్తూ ఉంటారు. కారణం, అగ్నికి కుమారస్వామికి సంబంధం ఉన్నది. అగ్ని దేవాత్మకుడు సూర్యుడు, కుమారస్వామి. కారణం, ఒకసారి ఆహ్, కంచి పెద్దస్వామి వారిని ఒక అందమైన ప్రశ్న అడిగారు. ఏమని అడిగారు? అయ్యా, శంకర భగవత్పాదులు షడ్మత స్థాపనాచార్యులు అని పేరు కదండీ! అంటే 6 మతాలున్నాయి. ఇది శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరము, ఆహ్, ఇలాగా 6 మతాలున్నాయి. కౌమారము, కుమారస్వామికి సంబంధించి. ఇవి 6 మతాలున్నాయి కదండీ! మరి ఆరిటిని పూజించాలి కదా! ఆయన పంచాయతన పూజా విధానాన్ని పెట్టారేంటి? ఇంకొకడిని ఎందుకు వదిలేశారు అందులో? అంటే ఆయన అన్నారు, అందులో పంచాయతన పూజా విధానంలో విష్ణు, ఆదిత్య, అంబిక, గణపతి, ఆహ్, శివుడు ఉంటారు. శివ పంచాయతనం అయితే. కుమారస్వామి ఉండడు. ఏ పంచాయతనలోనూ కుమారస్వామి కనపడడు. ఈ ఐదుగురిలో ఎవరు ప్రముఖ దేవత అయితే వాళ్ళు మధ్యలో ఉంటారు. తక్కిన చుట్టూ నలుగురు చుట్టూ ఉంటారు. మరి కుమారస్వామిని ఎందుకు తీసేశారండి? కౌమారం కూడా ఒక మతం అని చెప్పి ఆయన చెప్పారు కదా! అంటే, "నాయనా, నువ్వు పూజ చేసే ముందు దీపం వెలిగిస్తావు కదా! అదే కుమారస్వామి. అగ్ని స్వరూపం ఆయన. కాబట్టి ఆయనకి విడిగా నువ్వు చేసేటువంటి ఆరాధన ఏంటి? దీపం వెలిగించి దానిలో అక్షంతలేసి ఒక పువ్వు పెట్టి, ఇంకా వీలైతే ఒక పండు పెట్టి దానికి నైవేద్యం చేసి తర్వాత ముందుకు వెళ్ళడం అనేది సంప్రదాయం. అంటే నువ్వు ముందుగా, అందరికన్నా ముందుగా అర్చించింది కుమారస్వామిని. కాబట్టి దానికి విడిగా చెప్పక్కర్లేదయా! పంచాయతనలో ఆయనకి వేరే చోట అక్కర్లేదు. నువ్వు వెలిగించిన దీపమే ఆ కుమారస్వామిని చూపిస్తూ ఉన్నది" అని చెప్పి పెద్ద స్వామి వారు సమర్థించారు. పరమాద్భుతమైనటువంటి సమన్వయం. కాబట్టి అటువంటి స్కందః, ఈ స్కందుడు అనేటువంటి వాడు ఈ సూర్యమండలంలో ఉన్నటువంటి కుమారస్వామి ఈ స్కందుడు. స్కంద శబ్దానికి అర్థం ఏమిటి అంటే జారేది అని అర్థం. సూర్య భగవాను నుంచి మనకి శక్తి కిందకి జారుతూ ఉంటుంది. కాబట్టి సూర్యుడు కూడా స్కందుడే. జారేటువంటి వాడే. తన శక్తిని కిందకి జార్చేటువంటి వాడే. కాబట్టి స్కందః అనేటువంటి శబ్దం సూర్య భగవానుడికి కూడా సంబంధించినటువంటి శబ్దం అవుతుంది. అలాగా స్కందః అనేటువంటి శబ్దం మనకు కనపడుతుంది. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః. శివుడు, స్కందుడు, ప్రజాపతి కూడా ఈ సూర్య భగవానుడే. అంటే ఆహ్, గణపతి సంగతి ఏమిటండి? మరి గణపతి కూడా సూర్యుడేనంటే అని చెప్తోంది శాస్త్రం. సూర్యమండల మధ్యస్థాయ శ్రీ మహాగణపతయే ఏష అర్ఘ్యః స్వాహా అని ఒక అందమైన మంత్రం. సూర్య భగవానుడి మధ్యలో ఉన్నటువంటి గణపతికి నేను అర్ఘ్యం సమర్పిస్తున్నాను. అది ఆయన స్వీకరించుగాక అని మంత్రం. అంటే గణపతి కూడా సూర్య స్వరూపమే. ఇప్పుడు ఈ కేవలము సూర్యుడినే ఉపాసించేటువంటి మార్గం సౌరము అని మనం చెప్పుకున్నాం. శంకర భగవత్పాదులు చేసినటువంటి సౌర మతం అనేది. ఇదివరకు ఇప్పుడు కేవలం సూర్యుడిని ఆరాధించేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. ఇతర దేవతలందరినీ సూర్య భగవానుడు ఆరాధిస్తున్నాం, అన్నీ సరియైన గాని, సూర్యుడిని సూర్యుడిగా ఆరాధించేటువంటి వాళ్ళు తగ్గిపోయారు. సౌర మతాన్ని అవలంబించేవారు. ఒకప్పుడు అది బాగా గుజరాత్ రాష్ట్రంలో ఉండేది. అందుకనే దానికి పేరు సౌరాష్ట్రము. సూర్య సంబంధించినటువంటి పరమాద్భుతమైనటువంటి ఉపాసన అక్కడ జరిగేది. కాబట్టి అది సౌరాష్ట్రం. సూర్య సంబంధమైనటువంటిది. కాబట్టి ఆహ్, ఈ ఈ ఈ ప్రజాపతులు అని కొంతమందుంటారు. ఈ ప్రజాపతులందరికీ కూడా సూర్య భగవానుడే ఆధారము అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈయన చెప్పినటువంటి మాటలో స్కందః ప్రజాపతిః. ప్రజాపతిః. ప్రజాపతి అనేటువంటి మాటకి ప్రజలని సృష్టించేటువంటి వాడు అనేటువంటి అర్థం. ప్రజలందరికీ పతి అయినటువంటి వాడనే అర్థం అవుతుంటే, ప్రజాపతులు అని కొంతమందున్నారు.
వాళ్ళందరికీ కూడా ఆహ్, మూల పురుషుడైనటువంటి వాడు ఆదిత్యుడే. ఇటువంటి వాడు ఈ ఈ సూర్య భగవానుడు. కాబట్టి ఇతడు ప్రజాపతి అనేటువంటి పేరుతో పిలువబడతాడు. మహేంద్రః మహేంద్రుడు ఇతడే. మహేంద్రుడు అనేటువంటి మాటకి ఆహ్, వృత్రాసురుడిని సంహరించినటువంటి ఇంద్రుడు ఎవరైతే ఉన్నాడో అతడే మహేంద్రుడు అని పిలువబడతాడు. కాబట్టి ఇంద్రుళ్ళు అనేక మంది ఉండొచ్చు. ఇంద్రుడు అనేటువంటిది ఒక పోస్ట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఒక పోస్టో, సూర్యుడు చ ఇంద్రుడు అనేటువంటిది ఒక పదవి. కొన్నాళ్ళు ఒకడుంటాడు, కొన్నాళ్ళు ఇంకోడుంటాడు, కొన్నాళ్ళు మారిపోతాడు. కానీ వృత్రాసురుడిని సంహరించినటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నాడో అతడే ఆహ్, మహేంద్రుడు అని పిలవాలి అని చెప్పి మనకు వేదం చెప్తూ ఉంది. కాబట్టి మహేంద్రః అటువంటి ఇంద్రుడు. ఇంద్ర శబ్దం ఇది ఐశ్వర్యే అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. ఐశ్వర్యవంతుడు అని అర్థం. ఇంత ఐశ్వర్యాన్ని మనకు పంచుతున్నటువంటి సూర్యుడి కన్నా ఐశ్వర్యవంతుడు ఎక్కడుంటాడు? మనం ఇదివరకు అనుకున్నాం. ఓహ్! ఆయన ఇచ్చేటువంటి వెలుగుకి మనం ఖరీదు కట్టగలమా? కొనగలమా? ఎంత వెలుగుని ఆయన ఉచితంగా మనకి పంచేస్తూ ఉన్నాడు. ఎంత ఐశ్వర్యం లేకపోతే అలా ఉచితంగా వితరణ చేయగలడు ఆయన. కాబట్టి మహేంద్ర శబ్దానికి ఇంద్రదీప్తౌ అనేటువంటి ఒక అర్థం, ఒక ధాతువు ఉన్నది. ఇంద్రుడు అంటే వెలుగునిచ్చేవాడు, వెలుగు కలవాడు అని అర్థం. కాబట్టి ఈ 2 రకాలుగా చూసినప్పటికి కూడా సూర్యుడికి మహేంద్రః అనేటువంటి పేరు చక్కగా సరిపోతుంది. అంటే స్వయం ప్రకాశమైనటువంటి వాడు. తన ప్రకాశాన్ని కలిగినటువంటి వాడు అని అర్థం. దీన్ని ఆహ్, పరమేశ్వర స్వరూపంగా చూస్తే అలా సరిపోతుంది. తత్వపరంగా చూస్తే సృష్టికంతటికి ఈ ఐశ్వర్యాన్ని పంచుతూ ఉన్నటువంటి వాడని అర్థం వస్తే, మన పరంగా దేహపరంగా చూస్తే మనలో ఉన్నటువంటి చైతన్యం అంతటికి అధిపతి అయినటువంటిది, మన ఐశ్వర్యాలన్నిటికి కారణభూతమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో, అది మహేంద్రః అని పిలవడానికి అర్హత కలిగి ఉన్నది. కారణం ఏమిటి? మనకున్న ఐశ్వర్యం ఏమిటో మనకు తెలీదు. ఏమిటా ఐశ్వర్యం? కంటికి చూపు ఐశ్వర్యం, చెవికి వినికిడి శక్తి ఐశ్వర్యం, నాలుకకి మాట్లాడే శక్తి ఐశ్వర్యం, ముక్కుకి ఘ్రాణ శక్తి ఐశ్వర్యం. ఇది పోయినప్పుడు మనం ఏమి లేనివాడు పేదవాడితో సమానం. కన్ను ఉండి చూడలేకపోతే ఉపయోగం ఏముండదు. కంటికి ఉన్నటువంటి ఆ చూడగలగడం అనేటువంటి ఐశ్వర్యాన్ని నియంత్రిస్తూ ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది మహేంద్రః అని పిలువబడుతుంది. ఈ ఇంద్రియములన్నీ కూడా దేవతా స్వరూపములైతే, ఆ దేవతలందరికీ అధిపతి అయినటువంటి వాడు దేవేంద్రుడు, మహేంద్రుడు. ఆ మహేంద్ర స్థానంలో ఉంటుంది మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అనేది. కాబట్టి మనకింకా రకరకాల ఐశ్వర్యాలున్నాయి. మనం గుర్తించం. అలవాటైపోవడం వల్ల. ఏమిటి ఐశ్వర్యాలు నీకున్నటువంటివి? ధనం వా ధనమగ్నిర్ధనం వాయుః ధనం సూర్యో ధనం వసుః. ధనం అగ్నిః. నీకున్నటువంటి ఐశ్వర్యం ఎవడికి లేదయ్యా! నీకుంది. నీకు 2 చెకుముకిరాళ్ళు రాజేస్తే నిప్పు అంటుకుంటోంది. అంతకన్నా ఐశ్వర్యం ఏముందయ్యా? లేదు నీకు రూ. 1,00,00,000 ఇస్తావు నువ్వు నిప్పులు పుట్టించు ఏదో రకంలో. నీ వల్ల కాదది. ధనం అంటే అది కాదు ధనం. ధనమగ్నిః ధనం వాయుః. ఎంత ఉచితంగా వస్తుంది మనకి వాయువు. దాని విలువ మనకు తెలియటంలా. మనం పీల్చుకొని అందులోని ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ బయటకు వదిలేటువంటి దాన్ని స్వీకరించి మళ్ళీ తనలో కలుపుకుంటూ ఉన్నది వాయువు. ఎంతో ఉదారంగా. కాబట్టి ధనమగ్నిర్ధనం వాయుః ధనం సూర్యః. సూర్యుడే ధనమయ్యా. ధనం వసుః. ఈ సంపదంతా కూడా ఆ రకంగా ధనం అనిపించుకుంటుంది. ఈ వసువులు లేదా వీటన్నిటికి కారణమైన వాడు కాబట్టి ఆయనకి ఈశ్వరుడు అనేటువంటి పేరొకటొచ్చింది. ఈశ్వరుడు అంటే ఆధిపత్యం చెలాయించేటువంటి వాడు. అధికారి అనర్థం. కాబట్టి ఇటువంటి ధనములన్నిటిని కూడా నియంత్రిస్తూ ఉన్నటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి ఆ అధికారి అందరికన్నా పైవాడు. దేవతలందరికీ రాజైనటువంటి వాడు. ఇంద్రస్వరూపుడైనటువంటి వాడు మహేంద్రుడు అని మనకు పిలువబడుతున్నాడు. మహేంద్రః ధనదః. ధనదః అంటే ధనాన్నిచ్చేవాడు. కుబేరుడు అని అర్థం ధనదః అంటే. కుబేరుడు ధనం కా ధనాన్నిచ్చేటువంటి వాడు అని అర్థం. నేను ఎవరన్నా మనకు సాయం చేసి పెడితే నన్ను ధన్యుడిని చేశారండి అంటాం. ధన్యుడు అవ్వడం అంటే ధనం కలిగిన వాడు అవ్వడం. ధన్యత అనేటువంటి మాటకి ధన్యతని సాధించేది, పొందించేది ధనం. కాబట్టి ఈ ధనం ధనదః మనకి సంపదలని, ఐశ్వర్యాలు ఇస్తున్నటువంటి సూర్యభగవానుడు కుబేరుడికేమి తీసిపోడయ్యా!
కాలః, యమః, అపాంపతిః. ఇతడే కాలుడు, ఇతడే యముడు, ఇతడే అపాంపతిః. పాంపతి అంటే సముద్రుడు, నీటికి పతి. అన్నిటికన్నా ఎక్కువ నీరు ఎక్కడుందో అది. అది సముద్రుడు. కాబట్టి ఈయనే కాలుడు, ఈయనే యముడు, ఈయనే సముద్రుడు అని చెప్పి ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమస్సు మోహ్య పాంపతిః. యముడు ఇతడే, సోముడు, చంద్రుడు ఇతడే. కాలహ, సూర్యుడు కాలుడట. కాలం ఎలా అయ్యాడు ఆయన అంటే, కాలం ఎలా తెలుస్తుంది మనకి? పగలు, రాత్రి మారడం వల్ల తెలుస్తుంది. ఈ పగలు, రాత్రి ఎందువల్ల మారుతున్నాయి? సూర్య భగవానుడి యొక్క శక్తి వల్ల మారుతాయి. కాబట్టి కాలస్వరూపుడైనటువంటి వాడు సూర్యుడు. అంటే ఈ కాలం అనేటువంటి మాటకు అర్థం నియమించేటువంటి శక్తి అని అర్థం. మనని ఒక పనిని చెయ్యాలన్నా, చేయకూడదన్నా, ఎంతకాలం బతకాలన్నా అది నిర్ణయించేటువంటిది కాలము. కాబట్టి ఆ నియమన శక్తి ఏదైతే ఉందో దానికి కాలం అని పేరు. అది సూర్యుడు కాబట్టి ఆయన కాలస్వరూపుడు. యమః, యమ నియమాదులు అంటూ ఉంటాం. యమ అనేటువంటి మాటకి నియమించడం అని అర్థం. కంట్రోల్ చేయడం అని అర్థం. దాన్ని సరి అయినటువంటి శిక్షణ ఇవ్వడం అని అర్థం. కాబట్టి యమః, మరి పొద్దున్నే నిద్ర లేవాలంటే ప్రేరేపించేటువంటి వాడు సూర్య భగవానుడే. నిజంగా సూర్యుడే ఉదయించకపోతే నిద్ర లేచేటువంటి అవసరమే ఉండదు. సూర్యుడు లేస్తూ ఉన్నాడు కాబట్టి మనం లేవాలి, చేసిన పనులు చేసుకోవాలి, సంపాదించుకోవాలి, మళ్ళీ తినాలి, పోషణ బాధ్యతను స్వీకరించాలి. కాబట్టి అది ఎలా జరుగుతోందంటే నియమిస్తున్నాడాయన. నిన్ను వీపు మీద ఒకటి కొట్టి లేపుతాడాయన. వేడి వేడి కిరణాలు చుర్రున తాకితే నువ్వే లేస్తావు. సూర్యోదయం వచ్చాకైనా సరే. కాబట్టి నిన్ను లేపి నియమించి నిన్ను నీ పనిలో పెడుతున్నటువంటి కారణం చేత సూర్యుడికి యమహ అనేటువంటి పేరు. అంటే ఏమిటి? నీ హద్దుల్లో నువ్వు ఉండేటట్టు చేసేవాడు అని అర్థం. నియమించడం అంటే. ఇప్పుడు సృష్టి సమస్తము కూడా కొన్ని హద్దుల్లో ఉంటుంది. ఆ హద్దులకే విఘ్నములు అని పేరు. గురువుగారు పరమాద్భుతంగా వివరిస్తారు దీన్ని, ఈ కాన్సెప్ట్. విఘ్నము వచ్చింది అంటే హద్దు ఉన్నది అని అర్థం. దేవుడికి మనం దీపం వెలిగించినప్పుడు ఆ దీపం అక్కడే వెలుగుతూ ఉండాలి గానీ ఇల్లంతా అంటుకుపోకూడదు. ఇల్లంతా అంటుకుపోయేలాగా ఆ అగ్ని వ్యాపించకుండా ఉండేటువంటి విఘ్నం ఒకటి కలిగిస్తూ ఉన్నాడాయన. కాబట్టి వినాయకుడికి ఆ శక్తి. గాలి వీయాలి. గాలి లేకపోతే ఊపిరాడదు. చచ్చిపోతాం. కానీ ప్రపంచంలో వచ్చేసి ఇల్లు ఇంటి కప్పులు, ఇంట్లో సామాన్లు పైకి ఎగిరిపోయేంత గాలి రాకూడదు. అలా రాకుండా ఒక విగ్రహం కలిగిస్తున్నాడాయన వినాయకుడు. కాబట్టి వినాయకుడికి ఆ విఘ్నాన్ని కలిగించేవాడంటే అర్థం అది. నియమించేవాడు. దేని హద్దులో అది ఉండేవాడు. కెరటాలొచ్చి సముద్రంలో లేస్తూ ఉంటే చూడడానికి ఎంత హాయిగానో ఉంటుంది. అదే ఒక ఉప్పెనలో సునామీలా వచ్చి ఊళ్ళు ఊళ్ళు కొట్టేసినప్పుడు బాగుండదు. అలా సునామీలా వచ్చి ఊళ్ళు ఊళ్ళు కొట్టేయకుండా నియంత్రించేటువంటి శక్తి ఏదైతే ఉందో, దాన్ని అలా నియమించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడు నియామకుడు. అతనికే యమహ, నియమించుట అని అర్థం యమ శబ్దానికి. అలా నియమిస్తున్నటువంటి వాడు అందరినీ ఆహ్, నిర్ణీతమైనటువంటి పద్ధతిలో నడుచుకునేలాగా చూస్తూ ఉన్నవాడు సూర్యుడు కాబట్టి ఆయనకి యమహ అనేటువంటి పేరు. ఏవండీ మరి సూర్యుడు అస్తమానం ఉండడు కదండీ! కాసేపు ఉదయిస్తాడు, కాసేపు అస్తమిస్తాడు. మనకి అస్తమానం ఉండకుండా ఉన్నటువంటి వాడు నాయకుడు ఎలా అవుతాడండి? మన చీకట్లో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే ఎలాగ అప్పుడప్పుడు రోజు ఒకసారి? అంటే మన శాస్త్రం ఒప్పుకోలేదు ఆ మాట. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు అనేటువంటి విషయాన్ని చెప్పేసింది వేదం. ఇంకా మానవులు భూమి గుండ్రంగా ఉంటుంది అన్నదానికే ఒప్పుకోనటువంటి సమయంలో, భూమి పల్లపరుపుగా ఉంటుందని నమ్మేటువంటి రోజులు, భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పిన ఏకైక మతం మన సనాతన మతం. అది సనాతన ధర్మం. అలాగే సూర్యుడు ఉదయించడు సుమా! నిశ్చలంగా ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మనకి రేయింబవళ్ళొస్తున్నాయి అని చెప్పింది కూడా వేదమే. అది చాలామంది అలా చెప్తే చంపేసేవారు శాస్త్రవేత్తల్ని. అలా మాట్లాడతావా నువ్వు? మేము నమ్మింది అది కాదు. మా శాస్త్రం లేదా మా గ్రంథము అలా చెప్పలేదు అని చెప్పి వాడు చంపేసినటువంటి దేశాలున్నాయి. కానీ ఇవన్నీ తప్పయ్యా, సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు అని చెప్పి అందమైనటువంటి మాట ఒకటి చెప్తుంది. కదాచనాస్తమేతి నోదేతి, కదాచన అస్తమేతి, ఎప్పుడూ అస్తమించడు. ఉదేతి, ఎప్పుడూ ఉదయించడు. అంటే ఏంటన్నమాట? ఉదయించాడు, అస్తమించాడు అనేటువంటిది నీ భ్రమ. నీ యొక్క ప ప స్థితి మారడం వల్ల నీకు వస్తున్నటువంటి అనుభూతే తప్ప, ఆయన ఉదయించడం, ఆయన అస్తమించడం అనేటువంటిది ఉండదు. కేవలం భూగోళం తిరగడం వల్ల వస్తున్నటువంటి భ్రమలివి అని చెప్పి మనకి ఏనాడు మనకి శాస్త్రం చెప్పింది. అటువంటి ఆయన నియమించేటువంటి వాడు ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ నియమిస్తూనే ఉంటాడు. పగలు, రాత్రి కూడా. కారణం ఆయనకి అస్తమించడం అనేది లేదు.
కదాచన అస్తమేతి న ఉదేతి. కదాచన అస్తమేతి నోదేతి. ఎప్పుడు అస్తమించడు, ఎప్పుడు ఉదయించడు. కాబట్టి అతడు సోమః అపాంపతి. సోముడట. సోమః అనేటువంటి మాటకి శివుడు అని అర్థం ఉంది. ఉమయా సహా, ఉమాదేవితో కూడినటువంటి వాడు సోముడు. స ఉమా సోమ. కాబట్టి సు ఇందాక శివుడు అనేటువంటి అర్థం మనం చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ శివ భగవానుడిగా మనకి పెద్దలు చెప్పారు. ఎన్నెన్ని పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు సోముడు అనేటువంటి మాటకి చంద్రుడు అని అర్థం. సూర్యుడిని చంద్రుడు అనే పేరుతో పిలుస్తూ ఉన్నాడు అగస్త్య మహర్షి. కాబట్టి సూర్యుడిని చూసి చంద్రుడు అంటారు ఏమిటండి? అంటే చంద్రుడికి వచ్చేటువంటి కిరణాలు, ఆ శక్తి అంతా కూడా సూర్యుడి నుంచే అనేటువంటి విషయం మనకు తెలియదు కాదు. కాబట్టి చంద్రుడిలో ఏ శక్తి అయితే ఉన్నదో అది కేవలం సూర్యుడి నుంచే వచ్చింది కాబట్టి ఆయన కూడా సూర్య స్వరూపుడే అనేటువంటి ఒక సమన్వయం చెప్తారు. అలాగే ఆహ్, సు చో సోముడు అనేటువంటి చంద్రుడు అనేటువంటి వాడు అమృత కిరణుడు. అమృతాన్ని వెదజల్లుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. సు ఆయన తీక్షణమైనటువంటి కిరణాలు కలిగినటువంటి వాడు సూర్యుడైతే, అదే కిరణాల్ని మార్చి చంద్రుడి నుంచి మనకు పంపిస్తాడు సూర్యుడు. అస్తమానం ఇంత వేడి కిరణాలు ఇస్తే మీరు తట్టుకోలేరయ్యా! ఓ పని చేస్తాను ఉండండి అని చెప్పి, తన కిరణాల్ని కొన్ని చంద్రుడి మీదకి పంపించి మళ్ళీ వెన్నెల రూపంలో మన మీదకి పంపిస్తాడు. చల్లగా హాయిగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి కాసేపు. ఎందుకంటే తెల్లవారితే మళ్ళీ నేను నా ప్రచండమైనటువంటి కిరణాలతోటి నేను మళ్ళీ విజృంభిస్తాను. మీరు తట్టుకోలేరు. అస్తమానం అలా చేసినట్లయితే. కాబట్టి నా కిరణాలనే కొన్ని చంద్రుడి మీదకి పంపిస్తాను అని చెప్పి, అమృత కిరణుడు. అమృతాన్ని కురిపిస్తాడు సూర్యుడే చంద్ర రూపంలో ఉన్నటువంటిది. కాబట్టి అందుకే ఆయన సోమో భూత్వా రసాత్మకః. సోమస్వరూపుడై మనకి ఔషధులనిస్తాడు. ఔషధులకి అధిపతి చంద్రుడట. కాబట్టి ఔషధులు అంటే మనకి తినేటువంటి బియ్యం కూడా ఔషధి కిందే లెక్క. కాబట్టి మన అన్నం ఏదైతే తింటున్నామో, మనం తినేటువంటి సమస్తమైనటువంటి పదార్థములు ఏవైతే ఉన్నాయో, ఈ ఔషధులన్నీ కూడా చంద్రుడు సరిగ్గా ఉన్నప్పుడే వస్తాయి. కాబట్టి చంద్రకిరణముల ద్వారానే ఔషధులు ప్రభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఆర్ద్రత కలిగించేటువంటి వాడు చంద్రుడు. భూమి మీద ఇంకా తడి, నీరు, తేమ ఉన్నాయంటే దానికి కారణమైనటువంటి వాడు సూర్యభగవానుడు చంద్రుడి ద్వారా మనకి ఈ ఆర్ద్రతని కలిగిస్తూ ఉన్నాడు అని చెప్పి, అంటే ఏంటి? ఇక్కడ మనకి అద్భుతమైన మాట ఒకటి చెప్తున్నారు. మహేంద్రః, ధనదః, కాలః, యమః. ఎంత తెలివైన వారో అగస్త్య మహర్షి అనిపిస్తుంది. మహేంద్రః అంటే తూర్పు దిక్కుకు అధిపతి. తూర్పు దిక్కుకు అధిపతి అయినటువంటి వాడయ్యా ఇతడు. అలాగే ధనదః కుబేరుడు. ఉత్తర దిక్కుకు అధిపతి. ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి వాడు సూర్యుడు. అలాగే యమః దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కుకు అధిపతి అయిన వాడు ఈ సూర్యుడు. అలాగే అపాంపతిః. పాంపతి అనేటువంటి మాటకి సముద్రుడు అని అర్థం ఉన్న వరుణుడు అనేటువంటి దేవతా స్వరూపాన్ని తీసుకోవాలి. వరుణుడు పడమర దిక్కుకు అధిపతి. అంటే ఏమిటి? సమస్త దిక్కులకి అధిపతి అయిన వాడు ఈ సూర్యుడే అని చూపిస్తూ ఉన్నాడు. ఆ 4 దిక్కుల్లో ఉన్నటువంటి నలుగురి పేర్లు చెప్పు. మహేంద్రః తూర్పు, ధనదః ఉత్తరం, యమః దక్షిణం, వరుణః లేదా అపాంపతిః పడమర. ఈ 4 దిక్కులకి అధిపతి అయినటువంటి వాడు సూర్యుడు శివ. అంటే మనం నమస్కారం పెట్టేటప్పుడు ఎవరికి పెడుతున్నాం? 4 దిక్కులా తిరిగి మనం నమస్కారం పెడతాం. మహేంద్ర రూపంలో తూర్పు దిక్కులో ఉంటాడు. కుబేర రూపంలో ఉత్తర దిక్కులో ఉంటాడు. వరుణ రూపంలో పడమర దిక్కులో ఉంటాడు. అలాగే యమ రూపంలో దక్షిణ దిక్కులో ఉంటాడు. ఈ నలుగురు కూడా సాక్షాత్తు సూర్య భగవానుడే సుమా అని చెప్పి మనకు చెప్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? సూర్య భగవానుడే లేకపోతే అసలు దిక్కులు లేవు. సూర్యుడే లేడనుకోండి ఆకాశంలో, ఏ దిక్కు ఏదో నీకెలా తెలుస్తుందసలు? తూర్పని దేన్నంటావు? పడమరని దేన్నంటావు? ఉత్తరం అని దేన్నంటావు? పశ్చిమం అని దేన్నంటావు? దిక్కులన్నిటికి అధిపతి అంటే అది. దిక్కులన్నిటిని నిర్ణయించేటువంటి వాడు. ఏ దిక్కు ఏదో మనకి చెప్పేటువంటి వాడు. కాబట్టి సూర్యుడు అంత గొప్పవాడు. అందుకని ఆయనకి 4 దిక్కుల్లో ఉన్నటువంటి దేవతలు కూడా ఆయన స్వరూపమే అని చెప్పి, దిక్కులే గాదు, ఈ విదిక్కులు 4 దిక్కులకి మధ్యలో ఉన్నటువంటి వాడికి కూడా ఆయనే అధిపతి. ఇక్కడ మహర్షి మనకి చెప్పడం లేదు గానీ, ఒక మంత్రం ఏముంటుంది? నమో హిరణ్య బాహవే సేనానాం దిశాంచ పతయే నమః. అన్ని దిక్కులకి పతి అయినటువంటి ఓ పరమేశ్వరా నీకు నమస్కారము. అన్ని దిక్కులకి పతి అయినటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి సూర్య భగవానుడు అంటే ఏమైందిప్పుడు? సృష్టి స్థితి లయ కారకులైనటువంటి ఏష బ్రహ్మాచ
విష్ణుశ్చ శివః. సృష్టి స్థితి లయ కారకులైనటువంటి త్రిమూర్తులు ఆయనే. స్కందుడు ఆయనే. ప్రజాపతి ఆయనే. 4 దిక్కుల్లో ఉన్నటువంటి దేవతలకి కూడా వ్యాపించినటువంటి సూర్య తేజస్సే ఆయన రూపంలో ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతున్నది. ఇన్ని దేవతలుగా ఎందుకు మారాల్సొస్తుంది ఆయన? ఆయన ఇన్ని దేవతల స్వరూపాలు ఏమిటి అసలు? అంటే మనకు అన్ని అవసరాలున్నాయి కాబట్టి అని పెద్దలు చెప్తారు. ఏమిటి? ఏవండీ సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో దేవతలు చాలా మందండి. మాకైతే చక్కగా ఒక్కడే దేవుడండి అంటే, ఈ ఒక్క దేవుడు ఇప్పుడు చేతులు ఖాళీలు లేవు త్వరగా రా అంటాడు. మైకులు కొట్టేసుంటాయి వాడు. మనకి ఎన్ని అవసరాలున్నాయో అన్ని అవసరాలు తీర్చేటువంటి దైవీయమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి దేవతా స్వరూపములుగా మనం గుర్తించాం. కాబట్టి ఇంతమంది దేవతలు మనకున్నాయి. మనకు ఒకటా రెండా కోరికలు? ముక్కోటి కోరికలున్నాయి. కాబట్టి ముక్కోటి దేవతలుంటారు మనకి. ఒక్కొక్క కోరిక తీర్చడానికి ఒక్కొక్క దైవీయమైనటువంటి శక్తి పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈయన చెప్తూ ఉన్నారు. పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజాః ప్రాణః ఋతుకర్త ప్రభాకరః. ఈయన పితరులు పితరః. పితరులు అనేటువంటిది ఒక పితృదేవతా వర్గం అని ఒకటుంది. దేవతా వర్గం ఎలాగో పితృదేవతా వర్గం ఉంటుంది. అలాగే మనకి మన పూర్వులు పెద్దలైనటువంటి వాళ్ళందరూ ఈ దేవతా వర్గంలోకి చేరతారు. ఇందులో మళ్ళీ 3 ఉంటాయి. వసు, రుద్ర, ఆదిత్య అనేటువంటి 3 గణాలుంటాయి. ఆహ్, మరణించిన వాడు వసు రూపంలో ఉంటాడు. వాడి తండ్రి రుద్ర రూపంలో ఉంటాడు. ఆయన తండ్రి ఆదిత్య రూపంలో ఉంటాడు. వీడు వెళ్ళిపోయాక వీడి తర్వాత తరం ఇలాగే కొనసాగుతుంది. సో, ఇవన్నీ కూడా పితరులు. ఈ ఈ వసురుద్రాదిత్యులందరూ కూడా సూర్య భగవానుడి యొక్క స్వరూపములే. అంటే వీళ్ళనే అగ్ని, వాయు, సూర్యులు అని కూడా చెప్తూ ఉంటుంది మనకి వేదం. కాబట్టి ఈ ఈ పితర శబ్దానికి మరొక అర్థం ఏమిటంటే, బీజ ప్రదానం చేసేటువంటి వాడు అని అర్థం. తండ్రి అనేటువంటి మాట. పితరుడు అనేటువంటి మాటకి బీజాన్ని నిందించేవాడు. ఆయన బీజం ఇవ్వకపోతే సంతానం లేదు. కాబట్టి పితరః అనేటువంటి మాటకి అర్థం సూర్యుడు బీజప్రదుడు. అంటే సృష్టిని కొనసాగించేటువంటి వాడు. మనం మార్తాండ శబ్దం అనుకున్నప్పుడు చెప్పాం. మృతం అండం జనయతీతి మార్తాండః. మరణించబోతూ ఉన్నటువంటి అండానికి తిరిగి ప్రాణమిచ్చి దానిలో జీవం ఇచ్చేటువంటి వాడు సూర్య భగవానుడు. అండం అనేటువంటి మాటకి బ్రహ్మాండం అని కూడా అర్థం. కాబట్టి సృష్టి అంతా లయమైపోయిన తర్వాత తిరిగి మళ్ళీ సృష్టి పునరుద్భవించాలి అంటే దానికి కారణం సూర్య భగవానుడి యొక్క తేజస్సు. ఆ సూర్యుడిని నేనే అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు. అది వేరే సంగతి. మొత్తానికి పరమాత్మయే సూర్య రూపంలో మళ్ళీ పునఃసృష్టి చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ పితృదేవతల యొక్క పనేమిటి? వాళ్ళేం చేస్తారు? అంటే, మనం గనక సవ్యంగా వాళ్ళని సేవించినట్లయితే, మనం మరణించిన తర్వాత సరియైనటువంటి దేహం మనకొచ్చేలా వాళ్ళు చూస్తారు. మనకి తరువాత దేహం ఎటువంటిది రావాలో, ఎలా రావాలో, ఎప్పుడు రావాలో అంటే జీవి యొక్క గమనాగములను నిర్ణయించేటువంటి వారు ఈ పితృదేవతలు. కాబట్టి ఈ ఆహ్, ఈ పి సూర్యమండలంలో సమస్త దేవతలతో పాటు పితృదేవతా గణం కూడా సూర్యమండలంలోనే ఉంటుంది. అందుకే ఆదిత్య రూపులై ఉంటారు పితృదేవతలు అనేటువంటి మాటోటి మనకు కనపడుతుంది. వసవః ఇతరః వసవః. వసువులు వీళ్ళేనట. వసు అనేటువంటి మాటకి సంపద అని అర్థం. వసుమతి అంటున్న పేరుంది భూమికి. అంటే ఎన్నో సంపదలకి స్థానమైనటువంటిది, నిలయమైనటువంటిది భూమి. అందులో తవ్విన కొద్దీ వస్తూ ఉంటాయి సంపదలు. అన్నిటికన్నా గొప్ప సంపద జలం. అంతకు మించిన సంపద ఏముంది? తాగడానికి జలం. కాబట్టి వసుమతి అని పేరు భూమికి. అంటే ఈ భూమిలో సంపద అనేటువంటి దాన్ని నిక్షిప్తం చేసేటువంటి శక్తి కలవాడు సూర్య భగవానుడు. కాబట్టి వసవః అనేటువంటి పేరు. మామూలుగా అష్టవసువులు అని పేరు. అష్టవసువులు అంటే 8 మంది వసువులు అనేటువంటి పేరున్నటువంటి వాళ్ళున్నారట. వాళ్ళంటే ధ్రువ, ధర, సోమ, ఆప, వైశ్వానర, అనిల, ప్రత్యూష, ప్రభ అనేటువంటి పేరున్నటువంటి అష్ట వసుదేవతా నామాలు మనకు కనపడతాయి. కాబట్టి అలాగా ఈ అష్టవసువులు అంటే ఈ ఒక వ్యవస్థలు. ఈ భూమిలో సంపదలు, ప్రజలలో సంపదలు ఉండేటువంటి ఒక వ్యవస్థ ఒకటి తయారు చేస్తుంది. ఆ వ్యవస్థకి అధిదేవతలైనటువంటి వాళ్ళు వసువులు అని చెప్పబడుతూ ఉన్నారు. అంటే ఒక్క సూర్యుడు 8 రూపాల్లో అష్ట వసువులుగా మనకి అనేకమైనటువంటి సంపాదిస్తున్నాడు కాబట్టి ఆయన ఇతరః వసవః సాధ్యాః. సాధ్యులు సాధ్యులు కూడా ఆయనలోనే ఉంటారు. సాధ్యులు కూడా ఆయన స్వరూపమే. సాధ్యులు అనేటువంటి మాటకి అర్థం ఏమిటి?
సాధన ద్వారా మాత్రమే బడేవాడు అని అర్థం. సాధ్యుడు అనేటువంటి. ఎవరు పడితే వాళ్ళకి అర్థమయ్యేటువంటి వాళ్ళు కాదు, కనపడేటువంటి వాళ్ళు కాదు. అంటే వీళ్ళు కూడా దేవతా గణములలో ఒక గణము. అటువంటి అంటే ఋషి గణాలు, బ్రహ్మర్షి గణాలు, చారణులు ఎలాగో ఈ సాధ్యులు అనేటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. సాధనాత్ ప్రాప్యాః సాధ్యాః. సాధన ద్వారా దొరికేటువంటి వాళ్ళు అని అర్థం. వీళ్ళు 12 మంది సాధ్యులు ఉన్నారు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. మను, మత్త, ప్రాణద, చేతయాన, వీర్యవాన్, విత్తి, జయ, నయ, హంస, నారాయణ, ప్రభవ, విభు అనేటువంటి పేర్లు ఉన్నటువంటి సాధ్యులు. వీళ్ళందరూ ఎక్కడుంటారు? వీళ్ళ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్య భగవాను నుంచి వస్తుంది. కాబట్టి పితరః వసవః సాధ్యాః. సాధ్యులు. అశ్వినౌ. అశ్వినీ దేవతలు కూడా సూర్య స్వరూపమే. సూర్యుడే అశ్వినీ దేవతలని పిలువబడుతూ ఉన్నాడు. అంటే అశ్వినీ దేవతలు అనేటువంటి మనకు తెలుసు. సూర్యుని యొక్క పుత్రులు వాళ్ళు అని. అంటే సూర్యుని యొక్క చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో, రోగహరణ శక్తి ఏదైతే ఉన్నదో, అది దాన్ని ప్రపంచంలో సంకల్పించుకొని తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళిద్దరున్నారు కవల పిల్లలు. వాళ్ళ పేరు అశ్వినీ దేవతలు. అశ్వినౌ. అశ్వినీ దేవతలు వీళ్ళిద్దరేనయ్యా. అంటే మనకేంటి 33,00,00,000 మంది దేవతలున్నారు. 33,00,00,000 మంది దేవతలున్నారంట. అంటే ఏంటి ఉన్నవాళ్ళు 33 మనకి దేవతలు. అంతకుమించి దేవతలు లేరు. పేర్లు చాలా ఉండొచ్చు గానీ, మనకున్న దేవతలు 33 అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఏమిటంటే అవి, ఒకటి ఏకాదశ రుద్రులు 11 మంది. అలాగే ఆహ్, అస్ హ్మ్. ఈ 11 మంది ఉన్నారు రుద్రుల రూపంలో. అంటే ఈ 11 రూపాలు కూడా ప్రాణ రూపంలో సంచరిస్తూ ఉండేటువంటి శక్తులు. ఆహ్, ప్రాణావావ రుద్రాహ. ఈ ఏకాదశ రుద్రులు ప్రాణం రూపంలో మనలో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి 11 మంది రుద్రులున్నారు. 8 మంది వసువులున్నారు. అప్పటికి 19 అయ్యాయి. 12 మంది ఆదిత్యులున్నారు. ద్వాదశాదిత్యులు. అప్పటికి 31 అయ్యాయి. అశ్వనౌ. ఇద్దరు అశ్విని దేవతలు. మొత్తం కలిపితే 33 దేవతలు. ఒక్కొక్కళ్ళకి 1,00,00,000 మంది పరివార దేవతలు. కాబట్టి మనకున్న దేవతల సంఖ్య 33,00,00,000. కాబట్టి 1,00,00,000 దేవతలు అనేటువంటి మాట ఒకటొచ్చింది గానీ, ఉన్నవాళ్ళు 33,00,00,000. 1,00,00,000 కాదు. ఎందుకంటే ఉన్న దేవతలు 33. ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ఇద్దరు అశ్విని దేవతలు. అంటే వీళ్ళందరికీ ఉన్నటువంటి సహకార శక్తులే ఆ 1,00,00,000 మంది ఒక్కొక్కళ్ళు. కాబట్టి ఇవి నిజమేనా అండి? ఇలా ఉంటుందా 1,00,00,000 మంది అంటే తత్వపరంగా మనం అర్థం చేసుకోవాలి. వాటికి ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తికి సంకేతం ఈ 1,00,00,000 మంది పరివారం అనేటువంటి మాట. అశ్వని అనేటువంటి మాటకి ఆహ్, సూర్యుడికి మయుడు ఒక భార్యను వెతుకుదాం అనుకున్నాడట. ఎవరు దొరుకుతారంటే మొత్తానికి తీసుకొచ్చి సంజ్ఞ అనేటువంటి ఒక ఆవిడని తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఇవన్నీ కూడా అంతరార్థం ఉన్నటువంటి కథలు. అంటే సూర్యుడు లేకపోతే మనకి బుద్ధి తెలీదు. ఏది ఎక్కడుందో తెలీదు. మనకి సంజ్ఞ, బుద్ధి, జ్ఞానం కావాలంటే సూర్యుడే కారణం. కాబట్టి సూర్యుడి యొక్క మనకి తెలివి అనేటువంటి శక్తికి ఏదైతే ఉందో దానికి సంజ్ఞ అని పేరు. అవిభాజ్యమైనటువంటి శక్తిని భార్య అని అంటాం. కాబట్టి సూర్యుని యొక్క భార్యగా సంజ్ఞాదేవిని పెట్టారు. పెడితే ఆవిడ సూర్యుడితో తన వెంటనే పుట్టింటికొచ్చేసింది ఆవిడ. "ఏమ్మా వచ్చేసావు మొన్నే కదా పెళ్లి చేశాను." ఆయన వేడి నేను భరించలేకపోతున్నాను నాన్నగారు. ఆయన దగ్గర నేను ఉండలేను. "అదేమిటమ్మా అలా ఉండు నేను వెళ్తాను" అని చెప్పి ఆయన కార్పెంటర్. ఆయన చిత్రి పట్టేది పట్టుకెళ్ళి సూర్యుడిని మొత్తం చిత్రి పట్టేసాట ఆయన వెలుగంతా. కాంతి అంతా. ఆ వచ్చిన రజనితోటి విష్ణువుకో చక్రం తయారు చేసి ఇచ్చాడు. శివుడికొక శూలాన్ని తయారు చేసి ఇచ్చాడు. సూర్యుడి కాంతి కొంచెం తగ్గింది. అమ్మ ఇప్పుడు వెళ్ళు తల్లి ఆయన వెలుగు కాస్త తగ్గింది కాపురం చేసుకో చక్కగా. ఈ సంధ్యాదేవి మళ్ళీ వెళ్ళింది. అయినా ఆయన వేడి భరించలేకపోతుంది. ఇంత వేడి పెట్టుకొని నేను పడగదిలోకి ఎలా పెడతాను? అసలు నీ దగ్గరికే రాగలేకుండా ఉన్నాను నేను. అని చెప్పి ఆవిడేం చేసింది, తనలాగే ఉన్నటువంటి మరొక స్వరూపాన్ని తయారు చేసింది. చేసి అక్కడ పెట్టేసి ఆవిడ కాస్త పక్కకి తప్పుకుంది పుట్టింటికెళ్ళిపోయింది. సూర్యుడికి ఆ తేడా తెలియలేదు. ఆ స్వరూపం పేరు ఛాయా. సూర్యుడు ఛాయాదేవితోటి కాపురం చేయడం కాపురం చేయడం మొదలెట్టేటప్పటికి సరే ఆహ్, కుమారుడు పుట్టాడు. ఆవిడ అంతకుముందు ఒక కుమారుడున్నాడు. ఈవిడేమో సవతి కుమారుడిని ఈసడించదు. వెంటనే ఆయనకి అనుమానం వచ్చింది. "నువ్వు నిజం తల్లివి కాదు. నిజం చెప్పు నువ్వు నిజంగా నువ్వు సంజ్ఞాదేవివేనా?" "కాదు మహాప్రభో నా పేరు ఛాయ. ఆవిడ నన్నిక్కడ అడ్డే తనకసలు చక్కపోయిందండి." అంటే సూర్య భగవానుడు మళ్ళీ సంజ్ఞాదేవిని చూడాలి అని చెప్పి ఆవిడ కోసం వెతికితే ఎక్కడ కనపడదు.
చివరికి ఋషులందరూ కలిసి చెప్తారు, ఆవిడ ఒక గుర్రం రూపం దాల్చి ఫలానా చోట విహరిస్తూ ఉన్నదయ్యా, నువ్వు వెళ్ళు. మామూలుగా మనుషులు గాని, ఇంకెవరు గాని వెళితే ఆవిడ పారిపోతుంది గుర్రం అని చెప్పి, అడవి గుర్రం రూపం వేసుకుని సూర్యుడు కిందకి దిగుతాడు. ఈ అశ్విని ఏ అశ్విని రూపంలో ఉన్నటువంటి సంధ్యాదేవిని చూస్తారు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుస్తారు. అశ్వినౌ, ఇద్దరు దేవతలు పుట్టారు. అశ్విని దేవత. కాబట్టి సూర్యుడి యొక్క శక్తి యొక్క భాగమే ఈ అశ్విని దేవతలు. కాబట్టి అశ్వం అనేటువంటి మాటకి అర్థం ఆశు గమయతి ఇది అశ్వం. మిక్కిలి వేగంగా వెళ్ళేది అని అర్థం. అశ్వం అనేటువంటి మాట. కాబట్టి ఈ మహాశీఘ్రంగా వెళ్ళేటువంటి లక్షణం ఒకటి కిరణాలకున్నది. కాబట్టి ఆ కిరణములే అశ్వములు అని పేరు. కిరణాలకి అశ్వములు అనే పేరుంటుంది. ఎన్ని పేర్లు చెప్పుకుంటున్నాం మన కిరణాలకి. అశ్వము అంటే కిరణము అనేటువంటి అర్థం కూడా ఉంది. వేగంగా వెళ్ళేటువంటిది. అంటే సూర్య భగవానుడు తన కిరణములు అనేటువంటి అశ్వాలను ఎక్కి తిరుగుతూ ఉంటాడు. అంటే ఎన్నుంటాయి అశ్వాలు? ఒకటే అశ్వం ఉంది అని కొన్ని వేదంలో మంత్రాలు కనపడతాయి. ఉన్నది ఒకటే. కానీ అక్కడ ప్రిజం ఒకటి పెడితే అది 7గా విడిపోతుంది. విఐబిజివైఓఆర్ అని చిన్నప్పుడు సప్తాశ్వరథమారూఢః. ఆ అశ్వం ఒకటే అశ్వం అని వేదం ఏదైతే చెప్పిందో, అదే 7 అశ్వములుగా విడిపోతుందయ్యా. అంటే ఒక కిరణం ఏదైతే ఉన్నదో, ముఖ్యమైనటువంటి కిరణం 7 రంగురంగుల కిరణాలుగా విడిపోతుంది. ఇది సప్తాశ్వములు కలగడం అంటే ఇది సూర్య భగవానుడు. సూర్యుడి యొక్క సప్తాశ్వములు ఇవే. ఇవి ఆహ్, ఆహ్, 7 రకములుగా ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే, ఒక్కొక్క రంగు కిరణానికి ఒక పర్పస్ ఉంది. ఒక్కొక్క రంగు కిరణానికి ఒక రకమైనటువంటి చైతన్యాన్ని కలుగజేసేటువంటి శక్తి ఉన్నది. ఒక రంగు కిరణం పెట్టినప్పుడు ఒక రాయి రత్నంగానో, పగడంగానో, ఆహ్, గోమేహికంగానో మారిపోతుంది. కాబట్టి ఆ కిరణం చేయవలసినటువంటి పని ఒకటుంది కాబట్టి 7 రకాలుగా విడిపోతూ ఉన్నది. కాబట్టి 7 రకాలుగా విడిపోతుందయ్యా. అశ్వినౌ మరుతః. మరుత్తులు కూడా సూర్య భగవానుడే. మనకి సప్త మరుత్తులు అని 7 మరుత్తులున్నాయి అని పేరు. సప్త మరుత్తులకి పేర్లు కూడా ఉంటాయి. ఎక్కడా కూడా శాస్త్రం బెసగదు. ఆ 7 ఉన్నాయిలెండి, పేర్లు అనవసరం అనదు. వాటికి కూడా పేర్లున్నాయి, చెప్తాను కావలిస్తే నీకు. నీకు శ్రద్ధ ఉంటే నేర్చుకో అని చెప్తుంది. ఆవహ, ప్రవహ, అనువహ, సంవహ, వివహ, వరావహ, పరివహ అనేటువంటి 7 రకాల పేర్లున్నాయ్యా. ఈ 7 రకాల రూపంలో వాయువు తిరుగుతూ ఉంటుంది. వీటిని సప్త మరుత్తులు అంటారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది? సూర్యమండలం నుంచి భూమి దాకా వ్యాపించి ఉన్నటువంటిదయ్యా ఈ మరుత్తులు. అంటే కొంత దూరం తర్వాత వాయువు ఉండదు కదండీ! శూన్యం ఉంటుందట, అంతరిక్షంలో నెగెటివ్ ప్రెషర్ ఉంటుందట. అవన్నీ చెప్పినప్పటికీ కూడా కంటికి కనపడని రూపంలో ఈ సప్త మరుత్తులు తిరుగుతూ ఉంటాయి. సూర్య భగవానుడి నుంచి భూమి దాకా. మనకు కనపడితే ఇలా విసురుకుంటే వచ్చేటువంటి గాలి కాదు వాయువు అంటే. అదొక శక్తి. శక్తి విశేషం అది. అది పరమాత్మ యొక్క శక్తి. ఈ ఆహ్, పంచభూతముల నుంచి కూడా ఈ సూర్యుని వల్లే ఒక్కొక్క రంగు వల్ల ఒక్కొక్కటి మనకి ప్రేరణ పొందుతూ ఉన్నది. అలాగా ఇది కాకుండా ఈ 7 మరుత్తులన్నాం. ఒక్కొక్కళ్ళకి 7 మంది అధిదేవతలు. మొత్తం ఎంతమందయ్యారు? 7 × 7 49 మంది మరుత్తుల గురించి చెప్పింది వేదం. 49 మందికి పేర్లు చెప్పింది. ఆశ్చర్యం. మనం 7 పేర్లు తెలుసుకోవడమే కష్టం అనుకుంటాం. 49 పేర్లున్నాయి వాళ్ళకి. ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, జ్యోతి, ఏకశుక్రుడు, ద్విశుక్రుడు, త్రిశుక్రుడు ఇలాగ వరుసగా 49 రకాల పేర్లున్నాయి. 49 మరుత్తుల్ని వర్ణించింది మనకి శాస్త్రం. అలాగా ఈ మరుత్తులన్నీ కూడా సూర్య భగవానుడి యొక్క శక్తే. మనుహు, మనువు కూడా ఈయనేనట. మనువు అంటే మనం ఎవరి నుంచి జన్మించామో వాడు. కాబట్టి మనకి మానవుడు అనే పేరొచ్చింది. మనువు నుంచి పుట్టాం కాబట్టి మనం మానవుడం అని పిలుచుకుంటాం. మానవః అంటే మనః మనోహ అపత్యం పుమాన్ మానవః. మనువు నుంచి పుట్టాం కాబట్టి మనకి మానవులు అనేటువంటి పేరున్నది. మామూలుగా 14 మంది మనువులు చెప్పింది శాస్త్రం. మనకి చరిత్ర. స్వయంభూ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామసుడు, రైవతుడు, చాక్షుష మనువు, వైవస్వత మనువు, సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి అనేటువంటి ప 14 మంది మనువులు చెప్పింది. మనం ఇప్పుడు వైవస్వత మనువు 7వ మన్వంతరంలో ఉన్నాం మనం. వైవస్వత మన్వంతరం నడుస్తూ ఉన్నది. మనకి ఇది వెళ్ళిపోయాక ఇంకా ఆహ్, 14 మన్వంతరాల దాకా 14 మనువులు పాలించవలసి ఉన్నది. కాబట్టి ఈ 14 రకాల మనువులకి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో,
అంటే పురుషుల్ని పుట్టించేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, జగత్తును ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, అదంతా కూడా సూర్యుడి నుంచే లభిస్తూ ఉంది కాబట్టి, విశ్వకర్మామనుస్తష్ట్వా స్థవిష్ఠస్థవిరో ధ్రువః అంటుంది విష్ణు సహస్రం. ఈ ఈ ఈ మనువు అనేటువంటి పేరు సాక్షాత్ విష్ణువు కూడా పెట్టింది. కాబట్టి ఆ విష్ణు శక్తి ఏదైతే ఉన్నదో, ఆ సూర్యనారాయణుడు ఆయన కూడా మనువు అని పిలువబడుతున్నాడు. వాయుర్వహ్ని ప్రజా ప్రాణః ఋతుకర్త ప్రభాకరః వాయుః. ఇందాకల మరుత్తులు అని చెప్పుకున్నాం. మరుత్తులు వేరు, వాయువు వేరు. ఈ వాయువు అంటే కదిలేది, గమనశీలం కలిగినది అని అర్థం వాయువుకి. గమనం కలిగినటువంటిది కాబట్టి దానికి వాయువు అని పేరు. వాయువు యొక్క గొప్పదనం ఏమిటి? ఎటైనా వెళ్ళిపోగలదది. ఏ చిన్న సందులోంచైనా దూరి పక్క నుంచి అలా వెళ్ళిపోగలదు. ఆ లక్షణం సూర్యకిరణాలకు మళ్ళీ ఉన్నది. అవి ఎటునుంచి ఎటైనా ఎంత దూరమైనా ప్రయాణించగలవు. ఏ చిన్న సందు దొరికినా అందులోంచి వెళ్ళి మనకి ఒక చిన్న కళ్ళంలోంచి మనకి ఇంట్లో పడుతూ ఉంటుంది. ఆకాశంలోంచి సూర్య చంద్రులు కనపడుతున్నారంటే అదే అర్థం. వాళ్ళు ఏ కణంలోంచైనా కిందకొచ్చేయగలరు. దాన్ని అడ్డేటువంటి శక్తి చాలా సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి అటువంటిది. వహ్నిహి. వహిని అంటే వహనత్వాత్ వహ్నిహి. వహించేటువంటి వాడు అని అర్థం. ఏమిటి వహిస్తాడాయన? మనం ఇచ్చేటువంటి హోమంలో ఇచ్చేటువంటి ఆహుతులన్నీ వహిస్తాడు. కాబట్టి ఆయన పేరు వహ్ని. ఈ వహ్ని అంటే స్వీకరించేవాడు అని అర్థం. ఇవన్నీ సూర్యుడి ద్వారానే దేవతలకెళ్తున్నాయని ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి సూర్యుడికి కూడా వహ్ని. వాయుర్వహ్ని ప్రజా ప్రాణః. వాయువు అనేటువంటి మాటలో ఇందాక ఇంకొక అందం గురువుగారు చెప్పేది, మరుత్తులు అంటే బయటున్న వాయువులట, వాయువు అంటే మన లోపల సంచరిస్తున్నటువంటి వాయువు. ప్రాణాల రూపంలో వాయువు సంచరిస్తూ ఉంటుంది. ప్రాణాపాన వ్యానోదాన సమానములోని పంచ ప్రాణములు. ఆ వాయువులు సంచరిస్తూ ఉంటేనే దేహం ఉంటుంది. అలాగే 5 ఉపవాయువులుంటాయి. కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్త అనేటువంటి అలాంటి పేర్లున్నటువంటి 5 ఉపవాయువులు. ఈ 10 వాయువులు సంచరించడం వల్లే మనకి ప్రాణం ఉన్నది. కాబట్టి వాయువు అంటే మనలోని ప్రాణశక్తి ఏదైతే ఉందో అతడు ఏషః, ఈ సూర్యుడు. ఆయన వల్లే ఈ శక్తి కలుగుతున్నది. ప్రజాః ప్రాణః, ప్రజాః ప్రాణః. అంటే ప్రజలందరికీ కూడా ప్రాణమైనటువంటి వాడు సూర్యుడు. నిజంగా సూర్యుడు లేకపోతే ప్రాణం లేదు. మనం మనకు తెలుసు సూర్యుడే గనక అసలు లేకపోతే సృష్టి అనేదే లేదు. మనకి తినడానికి తిండి గింజలు దొరకవు. కాబట్టి ప్రాణం అనేది ఏది మిగిలేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రజాః ప్రాణాః. ప్రజలందరికీ కూడా ప్రాణం ఇస్తున్నటువంటి వాడు సూర్యుడు. అందుకే మనకొక అందమైనటువంటి మాట చెప్తుంది. ఆదిత్యం అభిజయంతే విద్యయా. విద్య ద్వారా సూర్యుడిని తెలుసుకోవాలట. ఏతద్వై ప్రాణానాం ఆయతనం ఏతదమృతం అభయం ఏతత్పరాయణం ఏతస్మాన్న పునరావర్తంత. ఈ సూర్య భగవానుడే మనలో ఉన్నటువంటి ప్రాణములకు స్థానమైనటువంటి వాడు. ఋతుకర్త. 6 ఋతువులు మనకు తెలుసు. ఈ ఋతువులన్నీ ఎందుకు వస్తున్నాయి? సూర్యుడు లేకపోతే ఋతువులు లేవు. ఆయన భూమి నుంచి ఏ యాంగిల్‌లో సంచరిస్తూ ఉన్నాడు అనే దాన్ని బట్టి ఋతువులు మారుతూ ఉంటాయి. కాబట్టి ఋతువులు కలిగించేటువంటి వాడు ఋతుకర్త అనేటువంటిది సూర్య భగవానుడు. అంటే మనకున్నటువంటి 360 రోజుల సంవత్సరం తీసుకున్నట్లయితే సంవత్సర స్వరూపం ఆదిత్యుడు. ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఋతువులు ఏవైతే ఉన్నాయో, ఆ అయనములు ఏవైతే ఉన్నాయో అది ఆదిత్యుడు. అందులో ఉన్నటువంటి ఋతువులు ఏవైతే ఉన్నాయో అవి ఆహ్, ఆయనే సూర్యుడే. ఎలాగా? ఆ ఋతువులన్నిటికి అధిపతి సూర్యుడే. వసంత ఋతువుకి అగ్ని అధిపతి. ఇందాక చెప్పుకున్నాం అగ్ని స్వరూపం అని. గ్రీష్మ ఋతువుకి ఇంద్రుడు అధిపతి. ఇంద్రః, మహేంద్రః ధనదక్కాల. మహేంద్రుడు ఈయనే అని చెప్పుకున్నాం. వర్ష ఋతువుకి విశ్వే దేవతలు అధిపతులు. శరద్ ఋతువుకి మిత్రావరుణులు అధిపతులు. అలాగే శిశిర ఋతువుకి బృహస్పతి అధిపతి. ఇలాగ ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క అధిపతి రూపంలో ఉంటాడు. సూర్యుని యొక్క శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఋతుకర్త ప్రభాకరః. ప్రభా అనేటువంటి మాటకి కాంతి అని అర్థం. కాంతినిచ్చేటువంటి వాడు, కాంతిని కలిగిస్తున్నటువంటి వాడు కాబట్టి ఆయన ప్రభాకరుడు. అటువంటి ఆయన ఎవరి గురించి మనం ఇంతవరకు మాట్లాడుతున్నామో, ఏ ఆదిత్య హృదయం గురించి మాట్లాడుతున్నామో ఆ పేరు చెప్తున్నాడు ఇప్పుడు. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశః భానుః హిరణ్యరేతాః దివాకరః.
ఇందాకల ప్రభాకరుడు, అలాగే ఆయన దివాకరుడు. దివస్సులు చేసేటువంటి వాడు, పగలని కలిగించేటువంటి వాడు సూర్యుడు. ఆయన అస్తమిస్తే రాత్రి ఉంటుంది. మళ్ళీ పగలు కావాలి అంటే ఆయనే కావాలి. ఆదిత్యః, ఆదిత్యుడు అనేటువంటి పేరు. అదితే పు హ్మ్. అపత్యం పుమాన్ ఆదిత్యః. అదితి కశ్యపులకి జన్మించినటువంటి వాడు కాబట్టి ఆయనకి ఆదిత్యుడు అనేటువంటి పేరు. అదితి కశ్యపులకి దేవతలందరూ ఆవిడకే పుట్టారు. కాబట్టి వాళ్ళందరికీ ఆదిత్యేయులు అని పేరు. ఆదిత్యులు అని పేరు. ఆదిత్యులు అంటే దేవతలు అర్థం. ఆదిత్యుడు అని ఏకవచనం వాడితే అది సూర్య భగవానుకే చెందుతుంది. కాబట్టి దితి అనేటువంటి మాటకి అవఖండనే అనేటువంటి ధాతు నుంచి వచ్చింది. దితి అంటే 2గా విడగొట్టి చూసేటువంటి లక్షణం. ఆ లక్షణం ఉన్న వాళ్ళకి రాక్షసులు పుడతారు. అదితి అంటే భేదం చూడకుండా చూసేటువంటి లక్షణం లేనటువంటి వాడు. అంటే అఖండమైనటువంటి తేజస్సు కలిగి ఉన్నటువంటి ఆవిడ. అఖండమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి ఆవిడ. అటువంటి ఆవిడకి పుడితే సూర్య భగవానుడు దేవతలు పుడతారు. అంటే భేద దృష్టి లేనటువంటిది. అంటే సూర్య భగవానుడు ఆదిత్యః అంటే అఖండ తేజస్వరూపుడు సుమా అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కారణం ఏమిటి? ఆయన్ని ఖండించడం, ముక్కలు ముక్కలు చేయడం ఎవరి వల్ల కాదు. మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని కూడా ఖండించడం, ముక్కలు ముక్కలు చేయడం ఎవరి వల్ల కాదు. పరమాత్మ మనకి గీతలో అదే చెప్తారు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోయం అశోష్య ఏవ చ. నీ నీలో ఉన్నటువంటి ఈ చైతన్యాన్ని అగ్ని దహించలేదు. నీరు తడపలేదు. ఏది కూడా ముక్కలు చేయలేదు. అంటే ఇప్పుడు సూర్యుడిని మనం ఆదిత్యుడు అని పిలవడంలో అర్థం ఆయన కూడా ముక్కలు చేయడానికి వీల్లేనివాడు అఖండమైనటువంటి తేజస్వరూపుడు. అది ఆదిత్య అనేటువంటి పదానికి ఇంకొక మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే అత్తి అనేటువంటి మాట నుంచి వచ్చింది. అత్తి అంటే తినడం అని అర్థం. తినేవాడు, తినిపించేవాడు అని అర్థం. అత్తి అనేటువంటిది. ఆయన సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని, ఆ రసాన్ని ఆయన లాగి తన కిరణాల ద్వారా తింటూ ఉంటాడాయన. మనకి సస్యములు మొదలైనటువంటి పుట్టించి మనం తినేలా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆదిత్యుడు అనేటువంటి 2 అర్థాలు కూడా ఆదిత్యుడు అనేటువంటి మాటకి ఈ 2 రకమైనటువంటి అర్థాలు కూడా చెప్పడం జరిగింది. సవితా సూర్యః, సవిత అనేటువంటి మాటకి సృష్టికర్త అని అర్థం. కాబట్టి సవము అంటే యజ్ఞం అని అర్థం. యజ్ఞమే సృష్టి అంతటికి మూలప్రదమైనటువంటిది. కాబట్టి సవిత అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి వాడు సూర్య భగవానుడు. చివరికి ఆయన అసలు పేరేమిటయ్యా? సూర్యః. ఓహో! ఇందాక నుంచి ఆదిత్యుడు, మహేంద్రుడు, ధనుడు, కాలుడు, యముడు అంటే ఏమిటో అనుకున్నాం. సూర్యుడి గురించా మీరు చెప్తున్నది? అవునండి. ఆ సూర్యుడి గురించే. సూర్యః, షుయ్ ప్రేరణే అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది. ప్రేరేపించేవాడు అని అర్థం. సూర్యుడు అనేటువంటి. లేదా సవతి, గచ్చతి, ప్రేరయతి. కాబట్టి ఈ సమస్త జగద్వ్యాపారాల్ని ప్రేరేపిస్తున్నటువంటి వాడు కాబట్టి ఆయనకి సూర్యుడు అనేటువంటి పేరు. ఆయన ప్రేరేపించకపోతే మనకి బుద్ధి లేదు. అందుకే ధియో యో నః ప్రచోదయాత్. సూర్య భగవానుడా నా బుద్ధిని నువ్వు ప్రేరేపించు అని సూర్యుడిని ప్రార్థించడమే గాయత్రి మంత్రం. అంతకు మించి ఇంకేం లేదు. కాబట్టి ప్రేరణ శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి సవిత అనేటువంటి పేరు. సమస్త జగత్తుకి ప్రచోదనమైనటువంటి శక్తిని కలిగించేటువంటి వాడు. ఇంకొక అర్థం కూడా చెప్పారు. సుష్టు ఈర్యతే విశేషేణ వర్షాది వ్యాపారేషు ప్రేర్యతే ఇది సూర్యః. బాగా వర్షములు కురిపించేటువంటి వాడు. ఆయన వల్లే వర్షములు కురుస్తాయి. అని కాబట్టి ఆయన పేరు సూర్యః. ఖగః పూషాగభస్తిమాన్ ఖగః ఖే గచ్చతి ఇతి ఖగః. ఆకాశమందు సంచరించేవాడు అని అర్థం. పక్షికి కూడా ఖగం అనేటువంటి పేరు ఉన్నది. పూషా పుష్ణాతి ఇతి పూషా. అంటే తన కిరణములతో సర్వ జగత్తుల్ని పోషించేవాడు. పూష అనేటువంటి మాటకి పోషించేవాడు అని అర్థం. పూషణ్ శబ్దం నకారాంతం. కాబట్టి అటువంటి ఆయనకి పూష అనేటువంటి పేరు. గభస్తిమాన్ ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరిద్ది. గభస్తి శబ్దం. కిరణములు, కిరణములు కలవాడు. అంటే ఇందాకలు చెప్పిన కిరణములు ఏవైతే ఉన్నాయో ఆ కిరణములు కలవాడు. ఇక్కడ అందం ఏమిటయ్యా అంటే ఈ పేర్లు వరుసలో చెప్పడం సవితా సూర్య ఖగ పూషాగ భస్తిమా అనడంలో ఉదయాత్ పూర్వ భాగ సవిత. ఉదయించడానికి ముందున్న సూర్యుడికి సవిత అని పేరు అని చెప్తోంది మనకి వేదం. ఈయన సవిత అనేటువంటి పేరు వాడు. ఆదిత్య సవిత. ఆదిత్యుడు ఎవడైతే ఉన్నాడో అతడు ఉదయించడానికి ముందు అతడి పేరు సవిత. అంటే ఉదయాస్తమవర్తి సూర్య.
తర్వాత ఉదయించిన తరువాత ఆహ్, అంటే ఉదయించిన సూర్యుడు సవిత అయితే తర్వాత ఉన్నటువంటి సూర్యుడికి ఆహ్, తర్వాత ఉన్నటువంటి ఆదిత్యుడికి సూర్యుడు అనేటువంటి పేరు ఉన్నదయ్యా. అంటే సూర్యుడు ఉదయించడం కంటే ముందున్నటువంటి స్థితికి బ్రాహ్మీ ముహూర్తం అని పేరు. ఆ ముహూర్తంలో ఉన్నటువంటి సూర్యుడికి సవిత అని పేరు. అందుకే గాయత్రి మంత్రం చేసేటువంటి వాళ్ళు సూర్యోదయానికి సమయానికి అర్ఘ్యం ఇచ్చేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు సవితృ మండలోపాసన చేస్తారు. అక్కడ సవిత అనేటువంటి పేరే వాడాలి. కాబట్టి ఉదయాత్ పూర్వ భాగ సవిత, ఉదయానికి ముందు భాగంలో ఉన్నటువంటి కాబట్టి ఆయనకి సవిత అనేటువంటి పేరు పెట్టింది శాస్త్రం. మొత్తానికి ఉదయాత్ పూర్వ భాగి సవిత ఉదయాస్తమయవర్ధవర్తి సూర్యః. ఉదయాస్తమాలకి మధ్యవర్తి అయినటువంటి వాడికి సూర్యుడు అని పేరు. ఉదయించబోయేటువంటి సూర్యుడికి సవిత అనేటువంటి పేరు. మొత్తానికి ఇలాగ సూర్యుడికి ఉన్నటువంటి రకరకాల పేర్లు మనకు చెప్తూ ఉన్నారు. 125 పేర్లు చెప్తూ ఉన్నారు మనకి మహర్షి. ఈ ఆదిత్య హృదయం అనేటువంటి పేరు పెట్టుకొని. మనం ఇంకా సుమారు ఒక 10, 12 పేర్లు దాకా కూడా రాలేదు. మరి నామాలు ఇంత వివరంగా చెప్పుకుందామా? వద్దా? అనుకుని చివరికి చెప్పుకుందాం. కిందటిసారి సప్తసప్తి అనేటువంటి దాకా కూడా వెళ్ళిపోయాం మనం. వెనక్కొచ్చాం నిజంగా చెప్పాలంటే. ఆ సప్తశక్తి గురించి చెప్పుకోవడానికే ఒక రోజంతా పట్టేంతటి ఆహ్, నిగూఢమైనటువంటి రహస్యాలు దాచిపెట్టారని పెద్దలు చెప్తారు. ఇవన్నీ మహాప్రభో నేను తెలిసి, నా యొక్క స్వానుభవంతో తెలిసి చెప్తున్నటువంటివి కాదు అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ ఉన్నాను. అనేకమైనటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయాలు, వాటిని నా బుద్ధికి తోచినంత గ్రహించి, నేను అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ తిరిగి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నానే తప్ప, స్వకపోల బుద్ధితోటి నేను ఆలోచించి చెప్పింది కాదు. నాకంతటి తెలివి, బుద్ధి కూడా లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా చెప్తున్నానంటే దానికి పరిపూర్ణమైనటువంటి ఆహ్, సోర్స్ లేదా మూలం ఏదైతే ఉంది అంటే సాక్షాత్తు మంత్రోపదేశం చేసినటువంటి గురువర్యులు తప్ప అన్యులు కాదు. కాబట్టి అటువంటి గురుముఖతః విన్నటువంటి వ్యవహారాలే నేను ప్రస్తావన చేస్తూ ఉన్నాను. దానికి నన్ను క్షమించగలరు. ఎందుకంటే మీకు ఎక్కడో చూసి చెప్పేటప్పుడు ఇంతసేపు మాకెందుకండి చెప్పడం? మేము చదువుకోలేమా మాత్రం అనిపిస్తది. ముందు చెప్పింది కూడా అదే. ఎవరి మటుకు వాళ్ళు చదువుకోండి బాబు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇవన్నీ పెద్దలు చెప్పినటువంటివి అని. కానీ పెద్దలు అలా కాదు. ప్రతినామం గురించి చెప్పాలన్నారు కాబట్టి మళ్ళీ మనం కొంచెం వెనక్కి నడవడం జరిగింది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం స్వస్తి.